పోచమ్మ తల్లి సాక్షిగా చెప్తున్నా, ఈరోజు జాతర లెక్క ఉండబోతుంది. ఇంటర్వ్యూ రాసి పెట్టుకోండి. నీ అయ్యా జాగీరా చల్ మావోడొచ్చిండ్రా ఇక జర్తీయావే జుంబలికే ఆయా షేర్ అసలు ఇంకా మీరు పాడిన ఆయా షేర్ అయితే నాకు తెలిసి అది పాన్ ఇండియా కాదు, ఇప్పుడు ఇంటర్నేషనల్ అయిపోయిందనే చెప్పాలి. పిర్ల పండుగ వచ్చిందంటే సార్ సంబరమే. ఓ జమ్మిలి ఒలంపెలే జమ్మిలి కూర్చొని అంటే కష్టంగా ఉంది అసలు. అన్న ఇంకా నుంచొని పాడితే 2 స్టెప్లు ఏం చేసేలానే ఉన్నారు. అంత జోష్ ఉన్నాయి పాటల్లో. బాగా హిట్ అయిన పాట. రల్లా నక్లీసు పెట్టేటి దానను రా రాగి ఉంగరాల రాత రాసినావురో రాజు గారి అవార్డు అని చెప్పేసి ఒకటి. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు అవార్డు ఇచ్చారు అప్పుడు. ఇంకా అక్కడి నుంచి స్టార్ట్ అయింది, మనకు కూడా ఈ రకంగా ఉంటుంది. కమల్ ఆడియో అని చెప్పేసి మహబూబ్నగర్లో ఉంటుంది. ఆ ప్రోగ్రామ్ అంతా షూట్ చేసి ఒక మంచి ఆడియో క్యాసెట్ చేద్దాం, ఇది ఇట్లా పడి ఉంటుంది ఎప్పటికైనా అని చెప్పి అనుకుని జానపద లహరికి శ్రీకారం చుట్టిండ్రు. అక్కడ మొదలైంది ఏయ్ నల్ల మల్లమ్మ కోడలా. ప్రజాకారుల టైంలో కూడా అసలు పాటలు చాలా అద్భుతమైనవి పాడేవారు. బండెనక బండి గట్టి 16 బండ్లు గట్టి. మహానుభావుడు వాళ్ళ నిజంగా అమరవీరుల పునాదుల మీదనే రాష్ట్రం ఏర్పడ్డది. అసొయ్దులారతి కాళ్ళగ జలగమ్మతి తెలంగాణ లడాయికి జరుగుతున్న ఇమ్మతి. ఇంత బాధ కసి మీద ఉన్నటువంటి ఆ భావాన్ని వ్యక్తం చేస్తుంది ఆ పాట. ఒక పాట పుట్టించాలంటే ఒక తల్లి బిడ్డ కోసం ఎంత కురుటి నొప్పులు పడుతుందో కవి కూడా అన్ని నొప్పులు తీస్తే తప్ప ఓ పాట పుట్టదు. మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు. రాను పరిస్థితి ఏమైందంటే కొంతమంది అసలు కొన్ని రోజులు అద్భుతంగా అయినటువంటి పాటల్ని అందించినటువంటి మంచి మంచి ఛానల్స్ ఉన్నాయి, అవి ఇవాళ ఒక్క సాంగ్ కూడా తీయలేని పరిస్థితి ఉంది. ఎందుకు వచ్చిందంటే అన్ని రేట్లు పెరిగిపోవటం. ఇప్పుడు ఏంటంటే పాట వేసినప్పుడు నా డబ్బులు ఎక్కువ వచ్చిన వాళ్ళు ఏం చేస్తున్నారంటే నెక్స్ట్ సాంగ్ ఇంకా అది ఇంకా లొకేషన్ చేంజ్. జాలే పోసినవేమయ్యా పుట్టినవేమయ్యా మంచుకొండ అంచుల్లోకి రావేనా మళ్ళీ గుండెల్లో నా పూల గుర్తుంచి పోవేనా మళ్ళీ మళ్ళీ చూడే మరి మళ్ళీ అని చెప్పేసి నేను నా పాటనే ఆమె పాట నేను పాటే మళ్ళీ చూడే. ఇంత దసరా మూవీ తీసినాడు కదా శ్రీకాంత్ ఓదల అని, అందులో కూడా నేను పాడా కొంత పాట. ధూమ్ ధామ్ దోస్తాన్ ఇరగమరగ చేద్దాం. మాకెక్కడో చిన్న హింట్ లాగా వినిపించింది. డిఎస్పి గారి దానిలో కూడా ఆయన ఆధ్వర్యంలో కూడా ఒక పాట పాడబోతున్నారని విన్నాము, నిజమేనా? ఇంకా పూనకాలే అయితే. హాయ్ హలో వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన స్టూడియోకి గెస్ట్ని కాదు షేర్నే తీసుకొచ్చాను. అవును, అసలు ఈరోజు మామూలుగా ఉండదనే చెప్పాలి. ఈయన పాటలు రాసినా పాటలు పాడినా కానీ పూనకాలు అనేవి పక్కా వచ్చేస్తాయి, ఆ రేంజ్లో ఉంటాయి పాటలు కూడా. సో ఆయన ఎవరో కాదు, జంగిరెడ్డి అన్న. మరి ఆ అన్న పాటలు మాటలు అన్నీ అసలు ఈరోజు ఎలా ఉండబోతుంది ఇంటర్వ్యూ అంటే, పోచమ్మ తల్లి సాక్షిగా చెప్తున్నా, ఈరోజు జాతర లెక్క ఉండబోతుంది ఇంటర్వ్యూ. రాసి పెట్టుకోండి. నమస్తే అన్న. నమస్తే అన్న, చెప్పండి ఎలా ఉన్నారు, ఏంటి సంగతులు? బాగున్నానమ్మా, హ్యాపీగా ఉన్నారు. సాంగ్ సక్సెస్ అయింది కదా. అవును, ఆ సక్సెస్ ని ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. మరి మనం మాటల కన్నా ముందు ఒక మంచి పాటతో ఇంటర్వ్యూని మొదలెడదాం. నల్ల మల్లమ్మ కోడలా తెల్లాజీర తెల్లారైకి తెల్లవరంగా తానమా నల్ల మల్లమ్మ కోడల నాయి ముద్దుల కిన్నెరా ఏ తెల్లాజీర తెల్లారైకి తెల్లాజీర అరే రే తెల్లాజీర
ఏ తెల్లాజీర తెల్లారైకి తెల్లవరంగా తానమా నలమలమ్మ కోడల నాయి ముద్దుల కిన్నెరా. ఓ వావ్, అసలు మామూలుగా లేదు పాట కూడా. చెప్పాను కదా జాతర, ఈ రోజు జాతర లెక్కే ఉండబోతుంది. ఇది బాగా అంటే వేరే కమ్యూనిటీ మీద ఉండే. ఇంకా అప్పుడు అంటే ఒకప్పుడు సామాజిక ఉద్యమాలు బాగా అసలు లేనప్పుడు పుట్టినటువంటి పాట ఇది. అదే దానికి కొంత మార్పులు చేర్పులు చేసి మనం ఇప్పుడున్న సొసైటీకి మనం అందించినాం అన్నమాట. అది పాత రోజులు అంటే మనం చూసుకున్నట్లయితే జానపదాలు ఎప్పటి నుంచో ఉన్నాయి. పల్లెల్లో కాకపోతే సిటీల వరకు రావడానికి టైం పట్టింది, కానీ పల్లెల్లో ఎక్కువగా ప్రతి అంటే పనిలోను ఆడుతూ పాడుతూ సరదాగా కోపం వచ్చినా బాధ వచ్చినా నవ్వొచ్చినా ఎన్నో మార్పు చెందింది. అసలు వరిసేన్ల కల్పులలో మరి ఊయలాడినటువంటి జానపదం ఇవాళ మన అందరి నోళ్ళల్లో ఆడుతుంది ఇక్కడ. అసలు ఈ రోజుల్లో సినిమా పాటల్ని కూడా పక్కకి నెట్టేసి మొత్తం జానపదాలు అనేవి అసలు ఎంత బాగా ప్రజల్లోకి వెళ్ళిపోయాయంటే నిజంగా ప్రజాదరణ కూడా చాలా బాగా పెరిగింది. అసలు మంచి ఆదరణ ఇస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా. చాలా మంది ఎంకరేజ్ చేస్తున్నారు. మ్యూజిక్ డైరెక్టర్స్ కూడా వాళ్ళ వే మార్చుకున్నారు. కొంత సినిమా పాటలు అంటే కొంతమందికే అది అంకితం అన్నటువంటి వ్యవస్థ నుంచి మారింది. ఇప్పుడు ఉన్నట్టు దాంట్లో ఈ జెన్జీకి ఏది అవసరమో అది అందిస్తున్నారు అనమాట. ఇప్పుడు వీళ్ళు కూడా అంటే మెలోడీ సాంగ్స్తో పాటు ఈ జానపద ఫోక్ సాంగ్స్ కూడా ఎంకరేజ్ చేస్తున్నారు అందరు. అది అసలు ఇంకా మీరు పాడిన ఆయా షేర్ అయితే నాకు తెలిసి అది పాన్ ఇండియా కాదు, ఇప్పుడు ఇంటర్నేషనల్ అయిపోయిందనే చెప్పాలి. ఐపీఎల్ సీజన్ లో అసలు ఎస్ఆర్హెచ్ ఎక్కడ ఆడినా ఈ పాట లేకుండా గేమ్ అనేది స్టార్ట్ అవడం అనేది లేకుండా అయిపోయింది. ఇంటర్నేషనల్ లెవెల్లో దానికి ఆదరణ కూడా, సాంగ్ కూడా ఆ రేంజ్ లో హ్యూజ్ గా వెళ్ళిపోవడం జరిగింది. సో అంటే అన్న, బిఫోర్ గా దీనికి ముందు ఏమన్నా మీరు సినిమా పాటలు పాడారా? దీంతోనే మీరు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టడం జరిగిందా? పాడా. ఇంతకుముందు ఒకటి రాజారమ్యం, జయహో జనార్దన్ అని మన మ్యూజిక్ డైరెక్టర్ చరణ్ అర్జున్ అన్న ఉన్నాడు కదా, ఆయన పాడిచ్చాడు నాతో. కాకపోతే ఆ సినిమాలు ఇంకా రిలీజ్ కాలేదు, సాంగ్స్ కూడా రిలీజ్ కాలేదు. రిలీజ్ అయిపోయేసరికి ఇదే ఫస్ట్ సాంగ్ కింద. అలాగే ఇప్పుడు అనూప్ ఉన్నాడు కదా, అనూప్ రూబెన్స్, ఆయన కూడా ఒకప్పుడు పాడిచ్చాడు ఒక పాట. అది వచ్చింది కానీ అప్పుడు ఏంటంటే మన వాయిస్ అక్కడున్న సిచ్యుయేషన్కి సెట్ కాలే. సో దాన్ని ట్యాప్ చేసినాం. అనూప్ రూబెన్స్ కానీ ఇప్పుడు చరణ్ అర్జున్ కానీ వీళ్ళందరూ మంచిగా ఎంకరేజ్ చేస్తున్నారు. మధ్యకాలంలో బొబ్బిలి సురేష్ వాళ్ళ ముందు మనం ఎంకరేజ్ చేసింది అనమాట. ఇంకా తర్వాత ఇక ఆయా షేర్ కంటే దీని వెనకాల ఒక షేర్లు ఉన్నారు, 2-3. ఈ పాట ఇంత బాగా వెళ్ళడానికి అంటున్నారా? అవకాశం రావడం అనేది ఇప్పుడు అనిరుద్ధ్ అంటే పాన్ ఇండియా మ్యూజిక్ డైరెక్టర్, మరి ఆయన దగ్గర అవకాశం రావడం ఎలా అసలు నిజమే అది జర్నీ. ఇప్పుడు ఇంత దసరా మూవీ తీసినాడు కదా మనకు శ్రీకాంత్ ఓదల్ అని, అవును, అందులో కూడా నేను పాడా కొంత పాట. ధూమ్ ధామ్ దోస్తాన్ ఇరగమరగ చేద్దాం, ధూమ్ ధామ్ దోస్తాన్ ఇరగమరగ చేద్దాం, జమ్మిని బొగ్గును బంగారమే అంటాం, బంగారం లాంటి మనసుల్లో ఉంటాం అనేటటువంటి ఆ పాట ఒక 4-5 గాయకులు పాడినాం దాంట్లో. మొత్తం మన ఫోకే మన వాళ్ళే. రాహుల్ సిప్లిగంజ్, నర్సిరెడ్డి అన్న, తర్వాత మన లక్ష్మి, కనకవ్వ, వీళ్ళందరం కలిసి పాడినాం దాంట్లో. అదట్లా గుర్తుపెట్టుకున్నాడు ఆయన. అప్పుడు పాడింది విన్నారు, చూసి మిమ్మల్ని అలా పెట్టుకుని ఈ దీంట్లో పాడించాలని చెప్పేసి ఒకసారి వాయిస్ టెస్ట్ చేయించారు అనిరుద్ధ్ గారితో. చేపిస్తే ఓకే అన్నాడు. ఇంక అంతే. ఇక కానీ మొత్తానికి దీని బ్యాక్గ్రౌండ్ ఎవరున్నారంటే మా మాయ కాసర్ల శ్యామ్. ఆయన అసలు ఇద్దరు జానపదాన్ని మోసుకొని వచ్చిన వాళ్ళం. నేను పాలమూరు నుంచి, ఆయన వరంగల్ నుంచి. అందుకే అంత అద్భుతంగా వచ్చింది పాట కూడా. కొన్ని ఏళ్ళ స్నేహితం మాది. అట్లా మళ్ళీ ఇద్దరి వల్లనే ఈ ఆయా షేర్ సాంగ్ వచ్చేసింది మనకు. అట్లా అలాగే అన్న, పాటలు చూసుకున్నట్లయితే ఒకప్పుడు మామూలుగా ఏంటి క్యాసెట్స్, అప్పట్లో పాటలు అనేవి క్యాసెట్లో మన వ్యవస్థ క్యాసెట్ల కానీ స్టార్ట్ అయింది. టేప్ రికార్డులో పెట్టుకొని వినడం, తర్వాత సీడీలు, ఇంకా అలా అలా ఇప్పుడు పెన్ డ్రైవ్లు మొత్తం అంతా మారిపోయింది. సో
అలా జర్నీ అనేది అప్పటి నుంచి ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే ఉమ్. మొత్తం ప్రాసెస్ అంతా మారింది, కానీ ఆ పాటల మీద ఇష్టం అనేది కానీ లేకపోతే ఆ పాటల ప్రయాణం అనేది కానీ అలానే కంటిన్యూ అవుతూ వచ్చింది. అది ఇప్పుడు ఏదో చాలా చెప్తా- హ్యూజ్ అయిపోయింది. ఏదో ఒక రూపంలో ఉమ్, పోతూనే ఉంది, ఉమ్, ఆగడం లేదు అది. ఉమ్, ఆ జానపదం అని ఏదైతే మనం అప్పటి నుంచి వస్తుందో ఉమ్, అది ఇట్లా ఇటు 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 ఏదో రకం వెళ్ళిపోతూనే ఉంది. ఇంకా ఓకే. ఇవాళ సినిమాలలో కూడా దక్కించుకుంది. అవును. కానీ ఇప్పుడు ఖచ్చితంగా ఒక సినిమాలో ఒకటో రెండో జానపదాలు ఉండాల్సిందే. అవును. ఈ మ్యూజిక్ డైరెక్టర్స్ కూడా అందరూ ఎంకరేజ్ చేస్తున్నారు. అవును. ఇప్పుడు ఓన్లీ అంటే ఐటెం సాంగ్స్ అట్లా కాకుండా డిఫరెంట్ వర్షన్స్ లో కూడా ఫోక్ సాంగ్స్ అనేవి పెడుతూ ఉన్నారు. అది కూడా చాలా ఐటమ్ ఫోక్ జానపదం అన్ని దానిలో మిక్సప్ అయిపోతుంది అంతగా. అసలు మీది ప్రయాణం అంటే ఎట్లా అన్న చిన్నప్పటి నుంచే పాటలు అంటే ఇష్టం ఉందా లేకపోతే? నేను ఇక మా ఊర్లో కోలాటాలు, బొడ్డెమ్మలు, బతుకమ్మలు ఇక అలా గుంతలు దుంకడం అని అక్కడి నుంచి వచ్చింది. అంతా కోలాటం బ్యాచ్ మాది. ఓహో. ఊర్లో చిన్నప్పుడు అంటే 10th లోపు స్కూలింగ్ అప్పుడు కోలాటం స్కూలింగ్ అంతా బాగా ఆడేవాళ్ళు. అట్టే నడిచింది మనది. ఆ బేస్ ఇక మనకి ఇప్పటికీ ఉపయోగపడుతుంది. మీకు అప్పుడు కోలాటం ఎవరు నేర్పించారు? మీ గురువు గారు? మా వాళ్ళే, మా ఇంటి చుట్టుపక్కల ఉంటారు అందరు, మా వాళ్ళే అందరు. ఆ ఇంట్లో ఒకరు, ఇంట్లో ఒకరు, అంతా అందరం అన్ని కులాలు. అక్కడ ఏది అదేనేం లేదు, అందరం కలిసేది, కోలాటాలు వేసేది, ఆ పాటలలోనే వెళ్ళిపోయేదండి. అంటే స్కూల్కి వెళ్ళే వాళ్ళ లేకపోతే మళ్ళీ స్టడీయే ఇదే. యాక్చువల్లీ స్టడీస్ లో కూడా మంచి టాపర్ అని విన్నాను. అవునవును. అలా ఎలా బ్యాలెన్స్ చేశారు? పక్క పాటలు, ఇంకో పక్క చదువు, రెండు? ఏమో దీని పని ఇది చేసింది, దాని పని అది చేసింది అంతే. సందర్భం ఏది వచ్చినా, ఏదో ఒక పండగ కానీ, ఇంకేదన్నా ఉత్సవాలు కానీ, ఇంకేదన్నా ఏది జరిగినా కూడా మనం అక్కడ ఆడాల్సిందే అంతే. ఇక మిగతా సందర్భంలో అంతా వెళ్ళిపోవాలి. అంటే ఫస్ట్ కోలాటం నేర్చుకుంటూ పాడారు. కోలాటాలు, ఊర్లలో భజనలు చేస్తారు. అదే అవి ఉంటారు కదా, పంటల భజనలు అనేది, దేవుళ్ళ దేవాలయాల్లో భజనలు చేస్తారు కదా, అవి చేస్తాను. అట్లా సాగింది మన బాల్యం అంతా. అదే స్కూల్ ఏజ్ అంతా కూడా అట్లా వచ్చేసింది. అదే మనకు కల్చరల్ యాక్టివిటీస్ లో వాటిలో అన్ని ఎక్కడ నువ్వు స్కూల్లో ఎప్పుడు పెట్టినా కూడా సింగింగ్ లో మీరేనా? దాంట్లో మనం ఉండాల్సిందే, ఉండాలి. జంగిరెడ్డి ఖచ్చితంగా ఈ వేదిక మీద ఉండాలని చెప్పేసి నన్ను కావాలని ఇచ్చేటోళ్ళు, పిలిపించి పాడేవాళ్ళు. ఒక్కోసారి బాగా కొన్ని సందర్భాల్లో టీచర్స్ కూడా బాగా నచ్చింది అని అంటే ఈ పాట పాడు, ఆ పాట పాడని అట్లా కూడా సజెస్ట్ చేస్తూ ఉంటారు. మీతో చిన్నప్పుడు బాగా ఎక్కువ పాడించిన పాట గానీ లేకపోతే మీరు ఎక్కువ పాడిన పాట గానీ అంటే ఏమని చెప్తారు? నేను చిన్నప్పుడు నేను శాఖకు పోయేటోడిని. అప్పుడు ఒక పాట ఇది ఏదంటే, నాదు జన్మభూమి కంటే నాకమెక్కడుంది, సురలోకమెక్కడుంది, సుందర కాశ్మీరాలు, బృందా సౌందర్యాలు, జాహ్నవి మాధుర్యాలు, స్వర్గ సీమలో ఎక్కడ, నాదు జన్మభూమి కంటే నాకమెక్కడుంది, సురలోకమెక్కడుంది. ఇది అసలు నేను 10th వరకు ఎప్పుడు ప్రోగ్రామ్ పెట్టినా ఈ పాట పాడించేది. నన్ను ఈ పాటే పాడిస్తూ ఉండేవాళ్ళు, పాడించేటోళ్ళు బాగా. అంటే మన పాటల మీద ఇష్టం ఉన్నప్పుడు తెలుగుకి సంబంధించిన సాహిత్యానికి సంబంధించిన పద్యాలు ఇవి కూడా పాడించడం అవి కూడా చేస్తూ ఉంటారు కదా, ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది. అట్లా ఏమన్నా పద్యం పాడింది ఏదన్నా? పద్యాలు కాదు కానీ ఇదే ఇక కోలాటం పాటలు. కోలాటాలు మంచి కోలాటానికి సంబంధించి ఏదైనా ఒక మంచి పాట. అదువది మంచం కొద్దివది నులుక ఒదిగి పండవే ఓ మనసా, అదువది మంచం కొద్దివది నులుక ఒదిగి పండవే ఓ మనసా, అవారు మంచాలు ఇవారు మంచాలు 12 మంచాలు పారాడంగా అందుట్లో ఒకటి పట్టె మంచం, నిదురకు ముగ్గురు అడిగిందన్నా, నిదురకు ముగ్గురు అడిగిందన్నా, అదువది మంచం కొద్దివది నులుక ఒదిగి పండవే ఓ మనసా. ఇట్లా ఉంటది, అట్లా ఉంటది బాగా. నేను కూడా అంటే పాడుతూ ఉంటే ఆ జోష్ లో డాన్స్ కూడా ఇంకా అంతే. ఇది కోలాటం అది మామూలుగా ఉండదు, మొత్తం భూమి గర్జం అనాలి అంతే. ఇక మొత్తం ఎంతమంది గ్రూప్ ఉండి వేసేవాళ్ళు కోలాటం అంతా? ఒక 12 మంది. ఇక అది ఎంతమంది ఉద్దులు అనమాట, ఇద్దరికి ఒక ఉద్ది. అట్లా ఎంతమంది అన్నా కావచ్చు, 8 మంది, తర్వాత 12 అట్లా ఉంటాయి. అంటే స్కూల్ డేస్ లో కోలాటంతో అట్లా మీ కోలాటం అలా బాగా దూకేది మేము. పిర్ల పండుగ వచ్చిందంటే సార్ ఓ సంబరమే.
ఆ సందర్భాల్లో ఎక్కువ ఏ పాట పాడేవాళ్ళు? ఏమున్నాయి, అక్కడ మనం పోయేటప్పుడు ఆశనవు సన్నలాల మల్లె వనం ఎసిపోతివి ఆశనవు సన్నలాల మల్లె పూలు దెంపుకొని దస్తి గుడ్డల కట్టుకొని అరే అమ్మకితమ తమ్ముడా అమ్మకితమ అరే అమ్మకితమ ఓహో అమ్మకితమ తమ్ముడా ఆశనవు సన్నలాల ఓ జమ్మిలి ఒలంపెలే జమ్మిలి నాతోని మాట్లాడు నా పెళ్ళి జంబియా జంబిలి అని అంటున్నారు. మా దగ్గర జంబిలి అంటారు, ఇక్కడ సైడ్ జంబియా అంటారు. అట్లా అవన్నీ పాటలన్నీ చేసుకొని దుంకేది బాగా మేము. తర్వాత మామిడి పూసి మామిడి కాసేనా మాదనా నా వయ్యారి మామిడి పొలం ఎవరి పాలయ్యా మాదనా నా వయ్యారి పైన పోయే పచ్చుల పాలయ్యా మాదనా నా వయ్యారి పచ్చులు తిని రచ్చలేనా మాదనా నా వయ్యారి పచ్చులు తిని రచ్చలేలే పచ్చులు తిని పచ్చులు తిని రచ్చలేలే దుంకి 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 కూర్చొని అంటే కష్టంగా ఉంది. అసలు అన్న ఇంక నుంచొని పాడితే మొత్తం అంతా అందరితో డాన్స్ 2 స్టెప్లు ఏం చేసేలానే ఉన్నారు. అంత జోష్ ఉన్నాయి పాటల్లో. దుంకి దుంకి అలసిపోయారు. అసలు అలా పాడితేనే ఇంకా పాట పాడాలి, ఇంకా జోష్ ఇదిగా ఉంటుంది. వచ్చింది మన వ్యవస్థ అంతా. స్కూల్ వరకు ఓకే, మరి తర్వాత కాలేజీ స్టడీస్ మళ్ళీ కాలేజీలో కూడా వస్తూనే ఉంది. ఇప్పుడు స్టడీ ఇప్పుడు చదువుతో పాటు పాట నాతో పాటు వస్తూనే ఉంది. అక్కడ కూడా కల్చరల్ సెక్రటరీ అయినా అప్పటికి. ఆ తర్వాత అప్పుడు సారా నిషేధం, పొదుపు సంఘాలు, చదువుకోవాలి అందరూ అని అనడం, ఇవి ఉన్నాయి కదా స్కీమ్స్, గవర్నమెంట్ స్కీమ్స్ ఉన్నాయి కదా. వాటిలో కూడా చిన్న చిన్న నాటకాలు రాయడం, చిన్న చిన్న పాటలు రాసి వాటి మీద చిన్న చిన్నవి అంతగా రాసి ఊర్లలో పల్లెలకు పోవడం, ప్రచారాలు చేయించడం. ఈ సమాచార శాఖ ఆధ్వర్యంలో మనమే ఒక కల్చరల్ డైరెక్టర్ అన్నమాట. అందులో అందరికి డాన్స్ నేర్పటం అన్ని ఇంకా ఆల్రౌండర్ అనమాట. రాయడము, పాడము, దానికి డాన్స్ అన్ని కొరియోగ్రఫీ అంతా మనదే. ఇంకా మొత్తం మీ ఆధ్వర్యంలోనే ఇంకా నడుస్తూ ఉండే. ఎలా ఉండేది ప్రజల నుంచి కూడా అంతే రిసీవింగ్ అది బాగుండేదా? పబ్లిక్ కూడా ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు అప్పుడు ఎందుకో మాకు రాజకీయం అంత అనిపించలేదు, కానీ అమ్మా పొదుపు చేసుకోండి, రోజుకో రూపాయి దాచుకోండి, బాగుంటది, మంచి చదువుకోండి, చదువు లేకపోతే ఎంత చీకటి ఉంటుంది అని చెప్పడం, ఇవంతా జనరల్ గా మంచిదే, మంచి విషయం. కాబట్టి యాక్సెప్ట్ చేసేటోళ్ళు. ఇప్పుడు వాటర్ షెడ్ ఉన్నాయి, నీళ్ళకు వాగు అడ్డం వేసుకుంటే కట్టలు వేసుకుంటే మంచి నీళ్ళు ఆగుతాయి, అది ఎవరైనా యాక్సెప్ట్ చేసేదే. ఇక సరే దీని వెనక ఏం తిన్నారు ఎవరు వాళ్ళంతా మనకు అవసరం లేదు అక్కడ. కాకపోతే మేము పాటల ద్వారా వీటి ద్వారా చైతన్యం చేసి జనాల్ని జాగృతం చేసేది. అప్పుడు మంచి సక్సెస్ అయినాయి. అలా అంటే కాలేజీ డేస్ నుంచి అలా చేస్తుండే, అంటే కాలేజీ స్టడీ చేస్తూనే ఇవన్నీ కూడా చేస్తూ ఉండే. మరి అప్పుడు అంటే మీకు పాటలు ఎలా చిన్నప్పటి నుంచి ఇష్టం ఉంది, కోలాటాలు ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు, అనిపించింది ఏదన్నా మంచి గురువు దగ్గరికి వెళ్ళి కొంచెం దాన్ని సాన పట్టాలి, మన ఏదైతే దేవుడు మనకి ఒక గాత్రం ఇచ్చారో దాన్ని ఇంకా బాగా ఇచ్చేసుకోవాలి, నేర్చుకోవాలని అనిపించింది? ఎందుకు, నేను కాలేజీలో ఉన్నప్పుడే స్వరలహరి కల్చరల్ అకాడమీ అని ఒకటి, నేను ఉండే దగ్గరే మా కాలేజీలోనే ఉండే, నేనున్న ప్రాంతంలోనే, అందులో ఉన్నా. నేను జాయిన్ అయినాం. తర్వాత అక్కడి నుంచి ఆ సంస్థ ద్వారా ఆయా దేవస్థానాల్లో శివరాత్రి సందర్భాలు కావచ్చు, ఇంకేదైనా ఉన్నప్పుడల్లా మేము వాళ్ళతో పాటు పోతుంటే, ఇంకా మనకి జానపదం ఉంది కదా అప్పుడు, ఇది నన్ను జానపద పాటలు పాడించేది. ఆ తర్వాత ఎక్కడ డైవర్ట్ అయిందంటే వ్యవస్థ, నంద్యాలలో 93లో రాష్ట్ర స్థాయి పాటల పోటీలు పెట్టారు. అప్పుడు పెడితే ఇక మనకి జానపదంలో అంటే ఒక రూటు, సినిమాల్లో ఒక రూట్ అనమాట. అంటే విభాగాలు, జానపదంలో ఏమో ఫస్ట్ ప్రైజ్, సినిమా దాంట్లో సెకండ్ ప్రైజ్, 2 ప్రైజులు వచ్చిన. అప్పుడు మన ఈ పాటలు, కొంగునాడు చుట్టవే సెల్లమ్మ కొడవళ్ళు సేకట్టవే సెల్లమ్మ, కొంగునాడు ముంగు చుట్టవే సెల్లమ్మ కొడవళ్ళు సేపట్టవే సెల్లమ్మ, ఆ పాటకు నాకు సెకండ్ ప్రైజ్ వచ్చింది. ఇక జానపదంలో అప్పుడు నాకు బాగా ఇష్టమైన పాట ఒకటి, యాడా ఉన్నాదో నవ్వుల నాయంకి ఎట్టాగున్నాదో మాటల మరమల్లి, యాడా ఉన్నాదో నవ్వుల నాయంకి
ఎట్టాగున్నాదో మాటల మరమల్లి మల్లెల కన్నా తెల్లని మనసు జాబిలి కన్నా సల్లని మనసు యాడా ఉన్నాదో నవ్వుల నాయంకి ఎట్టాగున్నాదో మాటల మరమల్లి. ఈ పాట నాకు ఇష్టమైన పాట. అప్పుడు ఇది మీరు ఓన్ గా మీరు రాసుకున్న పాట? కాదు కాదు, అదే వేరే మా వాళ్ళ మిత్రులు రాసింది అది. ఎప్పుడు ఏ సందర్భం? మీరు కాలేజీ డేస్ లో ఉన్నప్పుడు కాలేజీలో ఉన్నప్పుడు ఈ మన రాష్ట్ర స్థాయి పాటల పోటీలు పెట్టినప్పుడు పాడారు. ఆ, ఇంతకీ మరి ఎంకి దొరికిందా? అంటే అప్పట్లో మామూలుగా పాత రోజుల్లో అయినా అమ్మాయిల కోసం ఎవరైనా అమ్మాయి నచ్చిందన్న, అమ్మాయి బాగుందన్నా గానీ వాళ్ళని టీజ్ చేయడాలు అలా ఉండే కాదు, కానీ పాటలు పాడుకునే వాళ్ళు సరదాగా 2-3 లైన్లు పాడడము, ఇంప్రెస్ చేయడానికి అట్లాంటివి అట్లా రాసుకున్నా నేను. అలా రాసారా? ఇంకి కాదు కానీ నా మళ్ళీ మీద రాసుకున్నా. మళ్ళీ అయితే ఇంకి కాదు. మంచుకొండ అంచుల్లోకి రావేనా మళ్ళీ, గుండెల్లో నా పూల గుర్తుంచి పోవేనా మళ్ళీ, మళ్ళీ చూడే మరి మళ్ళీ అని చెప్పేసి నేను నా ఓన్ గా మీరు రాసుకున్నారు. అవును. మరి పాడారా లేదా ఇంతకి వాళ్ళ ముందు? పాడినా అయిపోయింది. ఇప్పుడు ఇంప్రెస్ అయిపోయారు అంత. అయితే లవ్ మ్యారేజ్ మీది? పాటతో పాటనే, ఆమె పాట నేను పాటే. ఓ, ఇద్దరం. మేడం కూడా పాడతారా? ఇద్దరం కలిసి పాడతాం. ఆమె మంచి సింగర్, నాకంటే బాగా పాడుతుంది. అవునా? మీరే ఎలా అంటే ఇంకా ఎలా పాడతారో ఊహించుకోవచ్చు. బాగుంది. మీ ఇద్దరు కలిసి ఎప్పుడైనా స్టేజ్ పర్ఫార్మెన్సెస్ ఇవ్వడం? అయ్యో, ఎన్నో. అసలు మేము స్టేజ్ పెర్ఫార్మెన్స్ ఎక్కువ చేస్తాం. మేము అన్ని తెలంగాణ, రాయలసీమ, ఆంధ్ర అన్ని చోట్లలో మేము ఈవెంట్స్ ఎక్కువ చేస్తుంటాం. ఓకే. ఎక్కువగా మీ ఇద్దరు కాంబినేషన్స్ లో బాగా కోరుకున్న పాట, బాగా హిట్ అయిన పాట అది యూట్యూబ్ లో కూడా ఉంది. ఇది రాళ్ళ నక్లీసు పెట్టేటి దాననురా, రాళ్ళ నక్లీసు పెట్టేటి దాననురా, రాగి ఉంగరాల రాత రాసినావురో, మందులోడో 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 ఓరి మాయలోడా, మా వరారా గోగు సిన్నవాడ, మందులోడో ఓరి మాయలోడా, మా వరారా గోగు సిన్నవాడ, తకజనకరి తకిట 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 తకిటత. మాట మాటకు మాత్రం అంటావా నీ అవ్వా, మాట మాటకు మాటి మాటికి మాట మాటకు మందులోడంటావా, మందులోడన్న సంగతి ముందెరుగా వంటే అదిరిపోయింది నిజంగానే. బాగా పేరు తెచ్చి పెట్టాడు పాట ఇది. సో ఇప్పుడు స్టేజ్ ఎక్కినా ఖచ్చితంగా ఈ పాట మస్ట్ గా ఉండాలి. అడుగుతారు ఎక్కడ పోయినా కూడా. అది బాగా మేము ఒక కార్యక్రమంలో పాడింటి దరువు అని, అది బాగా సక్సెస్ అయింది. అందులో వచ్చిన ప్రతి పాట కూడా నేను తీసుకొచ్చిన పాట. ఓకే, ఆ రకంగా సక్సెస్ అయ్యాయి. సో మీరు అలాగా కాలేజీ డేస్ నుంచి కల్చరల్ వాటిల్లో ఉంటూనే ఇంకా ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటూ రావడం జరిగింది. అట్లా అప్పుడు అది నంద్యాలలో ఏమైందంటే ఆ 2 ప్రైజులు కూడా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు అవార్డు ఇచ్చారు. అప్పుడు రాజు గారి అవార్డు అని చెప్పేసి ఒకటి అవార్డు చేతుల మీదుగా. ఇప్పుడు జేవి రాఘవులు గారు అని ఉండే మ్యూజిక్ డైరెక్టర్, ఆయన ప్లస్ బాలసుబ్రహ్మణ్యం గారు, వాళ్ళిద్దరూ కూడా చాలా అసలు ఇంకా అక్కడి నుంచి స్టార్ట్ అయింది. మనకు కూడా ఈ రకంగా ఉంటుంది ఇంకా అక్కడి నుంచి ఇంకా స్టార్ట్ అయింది ఇన్స్పిరేషన్ అక్కడి నుంచే బాగా. ఇంకా అంటే బాలసుబ్రహ్మణ్యం గారిని ఆ సందర్భంలోనేనా మీరు కలవటము మొదటిసారి ప్రైజ్ తీసుకున్నప్పుడు? అంతే, విన్నాం పాటలు ఎన్నో విన్నాం వాళ్ళ, కానీ వాళ్ళతో అలాగా స్టేజ్ షేర్ చేసుకోవడం అంటే కూడా మహానుభావులు, చాలా అదృష్టం కదా నిజంగా. అది మర్చిపోలేనటువంటి. ఆ ఫోక్ విన్నప్పుడు అంటే ఏమన్నారు బాలసుబ్రహ్మణ్యం గారు? ఏమన్నా మాట్లాడడం గానీ లేకపోతే బాగా పాడారని అనడం? చాలా బాగా పాడావు అబ్బాయి, సూపర్, కీపిటాప్ అని చెప్పేసి వెనకాల చేయటం, అది మర్చిపోలేదులేండి, ఎప్పటికీ గుర్తుండిపోయే అంటారు నిజంగా. ఇంకా ఆ తర్వాత ప్రైజెస్ వచ్చిన తర్వాత నుంచి ఎట్లా మళ్ళీ స్టడీస్ కంటిన్యూ చేసుకుంటూ జాబ్ అట్లా వెళ్ళడం అయిందా, లేకపోతే మధ్యలో గ్యాప్? లేదు, అంతవరకు అది అయిపోయింది. డిప్లొమా ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ అది విశేష పాలిటెక్నిక్ అని మహబూబ్నగర్ లో ఉంది. మహబూబ్ నగర్ అక్కడే ఉన్నప్పుడే ఇదంతా జరిగింది. ఇంకా అక్కడ అది కంప్లీట్ చేసుకుని తర్వాత ఇంకా బీటెక్ ఎంట్రన్స్ రాసిన. ఇంకా అది అక్కడ మనకు అంత ర్యాంక్ రాలే, ఇంకా కొంచెం ఇబ్బంది, అప్పుడు కొంచెం డబ్బులకు ఇబ్బంది అయిపోయింది. ఎంత ఏదనుకున్నా కూడా
అప్పట్లో కరువు అంటే ప్రాంతం చదువు. మాది అసలు. పొలం ఉన్నా కూడా అంత తొండలు గుడ్లు పెట్టేది మా పొలాల్లో. ఉమ్, కరువు ఎక్కడ చూసినా కూడా. ఉమ్, ఇంక ఏదో ఉన్నంతలా బతకాలి అన్నటువంటి లెక్కల్లో ఉండే. నేను ఏదో కష్టపడుకుంటా ఆయా ప్రోగ్రామ్ చేసుకుంటా అది చేసుకుంటే చదువుకున్నాను నిజంగా. అంటే ఇంకా డిగ్రీ అలా చేశారు ఇంకా అదే ఇంక అంతటితోనే ఆ డిప్లొమా ఎలక్ట్రానిక్స్ తోనే. ఇంకా అక్కడతో ఆపేసేసి ఈ సాంగ్స్ మీద ఇంకా ఎక్కువ ఈ దృష్టి ఇంకా పెట్టారు. మొత్తం డైవర్ట్ అయిపోయింది. ఉమ్. మొత్తం అప్పటికి ఒక గ్రూప్ ఏర్పాటు చేసుకోవడం, ఆర్కెస్ట్రా పెట్టుకోవడం. ఓ మీరే ఆ, మొత్తం అంతా ఒక మొత్తం టీమ్ ని ఆర్కెస్ట్రా ఫామ్ పెట్టి చేసుకున్నారు. టీం ఫామ్ చేసినాం. ఉమ్, ఆ, మొత్తం అన్ని అప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉండే మొత్తం. ఉమ్. ఇంకా తెలంగాణ డివైడ్ సపరేట్ కాలేదు. ఓకే. ఇంకా అన్ని జిల్లాల్లో ఉమ్, అన్ని జిల్లాల్లో కూడా మేము ఒక ఈ కార్యక్రమాలు చేసుకుంటూ పోయినాం. ఉమ్. ఇంకా ఎక్కడ చూసినా కూడా మనది ఇక జానపద ఆర్కెస్ట్రా రేలా రేలా ఇట్లా అని కూడా వెళ్ళి వచ్చేసినాం ఓ, అప్పటి నుంచి. అలా మీరే మొత్తం ఇలా వెళ్ళి ఇన్ని అంతే. రోజులని ప్రతి చోట వెళ్ళి పాడేవాడు. అంతే. మరి ఫినాన్షియల్ గా ఎట్లా అంటే ఇంకా డబ్బుల పరంగా ప్రోగ్రామ్ చేస్తే మనకి అమౌంట్ ఇంతని ఇస్తారు వాళ్ళు. ఇచ్చేవాళ్ళు. ఓకే. నాతో పాటు ఒక 10 మంది ఉండేది. ఉమ్, తర్వాత తలా ఇంత తీసుకునేది. ఉమ్. హ్యాపీగా వాళ్ళకి ఇంత ఇవ్వడం, నేను ఇంత తీసుకోవడం. ఓకే. ఇది సరిపోతుంది వ్యవస్థ. ఇంకా అలా మొత్తం నెలంతా కూడా ఆ, వెళ్ళడము. నెలలోని ఎంత లేదన్నా ఒక ఆ. 15 కార్యక్రమాలు చేస్తా. బా, ఈ అప్పట్లోనే ఇప్పటికైనా ఇప్పటికి కూడా ఏ సందర్భం ఉన్నా ఏదో ఒకటి ఇంకా అది. అలా చక్కగా ఊర్లకి వెళ్ళి పాడుకుంటూ రావడం అనేది అవును. జరిగింది. సో అక్కడి నుంచి మరి రికార్డింగ్ వరకు ఎలా జర్నీ మీది? ఎక్కడ స్టార్ట్ అయింది? ఎవరి ద్వారా స్టార్ట్ అయింది సాంగ్ రికార్డింగ్? రికార్డింగ్ అంటే నాకు ఫస్ట్ రికార్డింగ్ అంటే ఇదేది పాలమూరులో ఎర్ర సత్యం అని ఉండే. ఆయన లేడు, చనిపోయినాడు. ఆయన మీద అప్పుడు ఒక 4-5 పాటలు రాసి పాడేటోళ్ళు. పాడినప్పుడు వాడిన తుమ్మెదా మాయన్నయాడున్నాడేవో తుమ్మెదా సత్యమన్నయాడున్నాడే అని ఆ పాటల నుంచి ఫస్ట్ రికార్డ్ చేసినటువంటి పాటలు అవి. దాని తర్వాత ఇంకా ఇవి వచ్చినాయి. ఒకటి పాలమూరు చరిత్రలోనే ఒక జానపద గేయాలతో కూడినటువంటి ఒక క్యాసెట్, అదేది జానపద లహరి. ఇక అప్పుడు అందులోనే 4-5 పాటలు అన్నీ మనమే రాసినాం. అది అప్పుడు మీరే రాసేసుకొని పాడడం, మనమే రాసుకొని పాడినటువంటి పాటలు. అదే ఇంతకుముందు మంచుకొండ అంచుల్లోకి రావేనా మళ్ళీ, అది తర్వాత గౌరిగూడ గల్లి కాడ గోల చేసిన, కాచిగూడ స్టేజి కాడ కాపు కాసిన, పోరి పసందే లేదురో అయినా నన్నే రమ్మందిరో అని అప్పుడు ఉన్నటువంటి లెక్కలు అప్పుడు అట్లా రాసిన పాట. అప్పుడున్న జోష్ లో మంచి అలా పాటలు అనుకోవడం, మొత్తం మీరే పాడడం కూడా జరిగింది. అలా అక్కడి నుంచి స్టార్ట్ చేశారనమాట. అంటే అప్పటికి సార్ అనే దాని మీద అక్షరం అట్లా అట్లా రాసుకుంటూ వచ్చిన వాళ్ళం. తర్వాత పూర్తిగా ఈ ఫోక్ సాంగ్స్ లోకి డైవర్ట్ అయినా. ఓకే. అట్లా వచ్చి ఇక్కడ డైవర్ట్ అయిపోయింది. ఇంకా దాని నుంచి ఎన్నో పాటలు ఇంకా వస్తా ఉన్నాయి రికార్డింగ్స్. అది కంటిన్యూగా జానపద లహరి, నైజాంపూరి, జానపద కోయిల, కొంటె కోలాటం, జానపద కోలాటం ఇట్టే వచ్చినాయి. మొత్తం ఇంకా అక్కడి నుంచి ఇంకా వెనక్కి తిరిగి అంటే దీని వెనకాల ఓ పెద్ద మనిషి ఉన్నాడు. నేను ఆ స్వరలహరి అకాడమీలో చేరినప్పుడు ఒక దగ్గర ప్రోగ్రామ్ చేస్తున్నాం అందరం కలిసి. చేస్తుంటే కమల్ ఆడియో అని చెప్పేసి మహబూబ్ నగర్ లో ఉంటది. ఆయన పేరు లక్ష్మణ్. ఆయన ఏం చేసిండు, ఇక ఆ ప్రోగ్రామ్ అంతా షూట్ చేసిండు. చేసి అమ్మ ఇట్లా కాదు, విన్న తర్వాత ఆయన ఏమనుకున్నాడు, ఒక మంచి ఆడియో క్యాసెట్ చేద్దాం, ఇది ఇట్లా పడి ఉంటుంది ఎప్పటికైనా అని చెప్పి అనుకొని జానపద లహరికి శ్రీకారం చుట్టిండ్రు. ఇంకా ఆయన 1 నుంచి 2, 3 అక్కడ మొదలైంది నా రికార్డింగ్ వ్యవస్థ. ఇంకా నుంచి ఇంకా ఆగలే. ఇంకా ఎక్కడో పోతూనే ఉన్నాం. అంటే ఇంకా మహబూబ్ నగర్ వరకే. అది నేను హైదరాబాద్కి అంటేనంటే 2001 ఆ ప్రాంతంలో వచ్చినాం. 2001లో రావడం జరిగింది హైదరాబాద్ కి. అంటే వస్తున్నా అని పర్మనెంట్ గా ఇక్కడ మనం సెటిల్ అవ్వడం అనేది అక్కడ నుంచి ఉన్నది. అంతకుముందు కూడా వస్తుంటే పోతుంటే చేస్తుంటే రికార్డింగ్స్ కానీ ప్రోగ్రామ్స్ కానీ చేస్తుంటే. మీరు రికార్డింగ్స్ మొదలు పెట్టిన తర్వాత అంటే ఎన్నో పాటలు ఆల్బమ్స్ కింద చేసి పాడానని చెప్తున్నారు. ఫస్ట్ బాగా అసలు జనాల్లోకి విపరీతంగా వెళ్ళిపోయిన పాట అంటే ఏదని చెప్తారు? ఈ నల్లమల్లమ్మ కొడలు ఒకటి, ఇంకొక పాట గోరెటెంకన రాసినటువంటి పాట ఒకటి ఉంది. అదేంటే ఇది పరయేటి అలల మీద పండు టెన్నెల రాలినట్లు, ఊరె ఊట సెలివెలోన
తేట నీరే తొణికినట్లు వెండి మెరుపుల నవ్వు నీదో లచ్చువమ్మో నీదెంత చక్కని రూపమేవో లచ్చువమ్మ కంచెరేగి తీపివోలే లచ్చువమ్మో నీ కంఠమెంత మధురమో లచ్చువమ్మ. ఈ పాట మంచి పేరు తీసి పెట్టింది నాకు అప్పుడు. ఇంకా తర్వాత ఇంకా అంటే ఈ పాటల ప్రయాణం జరుగుతున్నప్పుడు కూడా మీరు చెప్తున్నారు తెలంగాణ ఉద్యమం కానీ లేకపోతే ప్రజల్లో చైతన్యాన్ని తీసుకొచ్చే పాటలు కానీ జనాల్ని జాగృతి చేసే అంతే 2001 నుంచి మళ్ళీ ఉద్యమం రానే వచ్చింది. ఇంకా ఆ టైంలో కూడా అసలు పాటలు ఉద్యమం వచ్చిన తర్వాత మా మిత్రుడు రసమై బాలకిషోరం ఇంకా ఆయన తర్వాత అంతరాజు అందరం ఇక ఒక ధూమ్ధామ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినాం ఇక కేసీఆర్ సార్ ఆధ్వర్యంలో. ఇక అప్పుడు ఇక పల్లె పల్లెన పల్లె పల్లె పాయ పాయ గీతాలు అలా ఇంకా అసలు అక్కడ అటు ఉద్యమ గీతాలు ఇటు జానపదాలు అన్ని కలిపి మన కల్చర్ అంతా చూపించినాం కదా వేదిక మీద. అవును, ఉద్యమ గీతాల్లో బాగా ఎక్కువ ఆదరణ వచ్చిన పాట, ఎక్కువగా జనాలు బాగా ఓన్ చేసుకున్న పాట అంటే ఏదని చెప్తారన్న? అంటే అప్పుడు నేను ఒకటి అంటే అన్ని పాడుకుంటున్నాను. ప్రజాకవులు ఎన్నో పాటలు మనకు అందించిండ్రు. ఇప్పుడు ఒక్కొక్క రచయిత ఒకటి. ఇద్దరం విడిపోతే భూమి బద్దలవుతుందా, ఇండియా పాకిస్తానోలే ఇనుప కంచె పడుతుందా, రావచ్చు పోవచ్చు రొయ్యాలమ్ముకోవచ్చు, నీ ఇడ్లీ బండి అడ్డా జాగా నీవే నిలుపుకోవచ్చు అని చెప్పి ఈ మన ఇంకన్నా రాసినటువంటి పాట కానీ మన గూడ అంజన్న రాసిన రాజిగబోర రాజిగబోర ఇలపురం రాజిగబో తెలంగాణ రాజిగా అంటే ఇప్పుడు పాడుకుంటుడు ఆ పాటలన్నీ. అవి ఇక అసొయ్దులారతి కాళ్ళగ జలగమ్మతి తెలంగాణ లడాయికి జరుగుతున్న ఇమ్మతి అసొయ్దులా ఆరతి అని కోదర్శిన వీళ్ళందరూ అంటే అన్ని పాటలు పాడుకుంటుంటేవి. కానీ ఒక రికార్డుగా వచ్చినటువంటి నా పాట ఒకటి ఉంది, అది జలసాధన క్యాసెట్లో పాడించారు నన్ను. కాయ కష్టం చేసి కడుపు నింపుదామంటే పనులు కూడా లేని పాడు కాలం వచ్చే సేతానమేడుందిరా తెలంగాణ సేలన్నీ బిల్లాయరా, భూకంపము వచ్చి భూమి వలిగినట్లు రాగళ్ళు సౌకళ్ళు నెర్రెలొచ్చినాయి, ఎర్రని దుక్కులు ఇసుక దిబ్బాలాయే ఉసుకే భూములన్నీ ఉత్త దుమ్మైపాయే, ముదిమే గడ్డలు కూడారా తెలంగాణ లొట్టి మొద్దులాయరా, సేతానమేడుందిరా తెలంగాణ సేలన్నీ మిల్లాయరా. ఈ పాట నేను పాడింది. అంటే అన్ని పాటలు పాడుతుంటే ఇంకా ధూమ్ధామ్ వేదికల మీద. అందులో ఇదైతే రికార్డెడ్ సాంగ్ అనమాట. ఓకే, అంటే తెలంగాణ ఉద్యమంలో ఎన్నో పాటలు వచ్చాయి, ఎన్నో గీతాలు అనేవి వచ్చాయి. ప్రతిదీ కూడా తెలంగాణ ప్రజల్ని జాగృతం చేసే పాటలు అందించారు. ఒక పాట మా కోసం. సురకత్తుల సూరులార తల్వారు సూపులారా వలస బదుల తరుమనీకే రండిరా పద రండిరా, తెలంగాణ సాతియో लड़ाई करो भाइयों मिलकर चल के तेलंगाना को हिम्मत दे वो भाइयों, तेलंगाना जीतेगा तकलीफ तब जाएगा, तेलंगाना साथ रे हिम्मत दे वो भाइयों. ఇది బాగుంటుంది సాంగ్. ఎవరైనా నిజంగా మొత్తం అందరూ మన ఉద్యమంలో తెలంగాణ ధూమ్ధామ్ అంటే ఇంకా అదొక నెక్స్ట్ లెవెల్. అంతే, ప్రతి వేదిక అట్లా దద్దరిల్లిపోయేది. పాడడం కూడా అంతే అద్భుతంగా. ఇవి అట్లా ఉంటేనే అది అది వెళ్ళడము, ఆ ఉద్యమం అంతా ఉధృతంగా జరిగి మా బతుకు చిత్రాన్ని ఆ వేదిక మీద పెట్టుకున్నాం నిజంగా. మరి ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క ఇప్పుడు మా యాస, మా భాష, మన అంటే మన ఈ కల్చర్ అంతా కూడా అన్ని కూడా ఆ వేదిక మీద పెట్టేటోళ్ళం. అలాగే అన్న నైజాం నవాబులు ఉన్న టైంలో కూడా రజాకార్లది బాగా నడుస్తున్నప్పుడు కూడా, అంటే ఇందాక మనం అన్నట్టు ఎప్పటి నుంచో పాటలనే ఉన్నాయి, ఏదన్నా తిరుగుబాటు చెయ్యాలి, తిరుగుబాటు రావాలి ప్రజల్లో అంటే అది సాహిత్యము పాట రూపంలో లేకపోతే అక్షరం రూపంలో జనాల్లోకి వెళ్ళడం, జనాలు కూడా అంతే ఇదిగా తిరుగుబాటు అనేది చేయటం వచ్చింది. ఆ టైంలో రజాకార్ల టైంలో కూడా అసలు పాటలు చాలా అద్భుతమైనవి పాడేవారు ఉండేవని చెప్తూ ఉంటారు.
ఉన్నాను. అప్పుడు దీనికి సంబంధించిన ఏదన్నా పాట యాదికుంటే మా కోసం. అప్పుడు రజాకారం సందర్భంలో బ్రహ్మాండంగా అసలు అన్న బ్రహ్మాండమైన పాట పాడి పెద్దరన్న. బండెనక బండి గట్టి 16 బండ్లు గట్టి ఏ బల్లెవతవు కొడుకో నైజాము సర్కరోడ నాజీల మించినవురో నైజాము సర్కరోడ. స్త్రీ పురుషులంతా కలిసి పిల్లాలమంతా కలిసి ఒడిసేళ్ళ రాళ్ళు నింపి వడివడిగా కొట్టితేను నీ మిలిటరీ వారిపోయరో నీ మిలిటరీ బారిపోయరో నైజాము సర్కరోడా. బండెనక బండి గట్టి 16 బండ్లు గట్టి ఏ బండ్లేవతవు కొడుకో నైజాము సర్కరోడా. ఈ పాట అప్పటి నుంచి ఉన్నటువంటి పాట ఇప్పటికీ అది ఎప్పుడు పాడినా అంత అయిపోతుంది. కొన్ని పాటలు వింటుంటే ఇట్లా రక్తం మరిగిపోయేలా ఉండే ఆ పాటలు కూడా. అది ఎంత బాధ అప్పుడు ఆ రజాకారులు ఎంత కసి మీద ఉన్నారు. అదే ఆ బాధ కసి మీద ఉన్నటువంటి ఆ భావాన్ని వ్యక్తం చేస్తుంది ఆ పాట. చుట్టుముట్టు సూర్యపేట నట నడుమ నల్లగొండ నువ్వుండేది హైదరాబాదు దాని పక్కన గోలుకొండ గోలుకొండ కిలా కింద గోలుకొండ కిలా కింద నీ కోరి గర్తం కొడుకో నైజాము సర్కరోడా. అంత చూడు ఎంత కసి ఉంది చూడు అప్పుడు. అంటే అన్ని రకాల బాధలు పెట్టిండ్రు అప్పుడు ఉన్నటువంటి రజాకారులు. నీ కాళ్ళు ముక్కుతాం బాంచన్ అనే దగ్గర నుంచి నీకే ఎప్పటి నుంచి అన్ని అప్పుడు తొలి దశలో కూడా చాలా మంది అమరులు అయిపోయారు, మళ్ళీ దశలో కూడా చాలా మంది అయిపోయారు. నిజంగా అమరవీరుల మహానుభావులు వాళ్ళ పునాదుల మీదనే రాష్ట్రం ఏర్పడింది. అమ్మ మరి నిజంగా ఇవి అనుకుంటాం సరే, తర్వాత పదవుల త్యాగాలు సీట్ల త్యాగాలు అవన్నీ ఒక ఎత్తు ఉండొచ్చు, కానీ ముఖ్య భూమిక అంటే అమరవీరులది. అలాగే అంటే అంత ఇదితో సాధించుకున్నారో ఇప్పుడు అంతే వేగంగా తెలంగాణ అనేది అభివృద్ధి చెందుతుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా తెలంగాణ వైపు చూసేలా ఉంది. ఇంకా పల్లెల విషయానికి వస్తే అసలు ఇప్పుడు పల్లె పాటలు కూడా తెలంగాణలో కొన్ని ప్రాంతాలని అంటే ఆ ప్రాంతంలో అందాలని వర్ణిస్తూ కూడా ఎంత మంచి మంచి పాటలు వచ్చాయో. సిరిసిల్లకి సంబంధించి అలా కొన్ని ప్రాంతాలకు సంబంధించి పాటలు అనేవి కూడా రాయటం పాడడం కూడా. అలా ప్రాంతాలకు సంబంధించి ఏదన్నా పాట అంటే మన తెలంగాణ దీనిలో ఏది మీకు యాదికి వస్తుంది ఇప్పుడు? ఒక్కొక్క జిల్లాలో ఒకటి పాడుకుంటున్నారు, ఎవరి జిల్లా గురించి వాళ్ళు గొప్పతనం చెప్పుకుంటారు. అంతేగా మరి. మరి సిరిసిల్ల సిరగట్టి రంగిదుడిగి నీకోసం నేను తినిరో నా ముద్దుల బావయ్య అని అట్లా సిద్దిపేట అంగట్ల సీరలు ఉన్నాయట అదే ఒక పాట. అంటే ఆయా ప్రాంతాల్లో ఉండేటోళ్ళు అందరూ. ఇప్పుడు మేము ఉన్నాం, మాది పాలమూరిగా. వనపర్తి కోత వంట ఏమి తెస్తావురో ఎద్దులోడ జంగన్న జమదారి జంగన్నో మ్యానమామ జంగన్న వనపర్తి వన్యసీర వనపర్తి వనపర్తి అగ్గో వనపర్తి వన్యసీర నీకు తెస్తానే కన్నె పిల్ల కనకమ్మ సుందారి నాగమ్మో కన్నె పిల్ల కనకమ్మ అని మేము పాలమూరు అని నిజామాబాద్ అన్ని కలుపుకుంటూ ఇప్పుడు కూడా బాగా శనిగేన్ల నిలవాడి సేతులియావే సెందురారా తువాల సేతులియావే సెందురారా తువాల సేతులియ అరే సేతులియ సేతులియ నీకే నాకు సెల్లెలున్నారో నిజామాబాద సిన్నోడా సెల్లెలున్నారో నిజామాబాద సిన్నోడా. అన్నిటికీ అతీతంగా పాడుకున్నారు అప్పుడు. ఆ ప్రాంతం ఈ ప్రాంతం ఆ జిల్లా ఈ జిల్లా అనకుండా ఆ కులం ఈ కులం అనకుండా పాడుకున్నారు. ఈ వరినాట్లు ఇవన్నీ వేస్తున్నప్పుడు కూడా మీరు మొదట్లో చెప్పారు పాటలు పాడుతూనే చేస్తూ ఉంటారు అని చెప్పేసి. ఆ సమయంలో ఎక్కువగా మీరు విన్న పాట మీకు, లేకపోతే మీకు బాగా యాదికున్న పాట? ఎందుకు మా అమ్మ పాడేది, మంచి పాడేది మా అమ్మ. గొబ్బిల్ల గొర్రుల మంద నేరెల్లా వనమే గొబ్బిల నేరెల్లా వనమే గొబ్బిల నేరెల్లా వనములో నా కోవాలి పుట్టో గొబ్బిల కోమాలి పుట్టో గొబ్బిల కోమాలి పుట్టాలోనా కోడే నాగన్నా గొబ్బిల కోడే నాగన్నా గొబ్బిల అని మా అమ్మనే మంచి పాడేది ఆ పాట. తర్వాత
నల్ల రాజా ఎన్నియాలో నల్లరాజు కొడుకులంట ఎన్నియాలో నల్లరాజు కొడుకులంట ఎన్నియాలో నలుగురన్నదమ్ములంట ఎన్నియాలో నలుగురన్నదమ్ములంట ఇట్లా వరుస మీద పోయి పాడుకునేటోళ్ళు. అంత మంచి అబ్బా కమ్మటి గొంతులు అబ్బా అవి నిజంగా. వాళ్ళకి సంగీతం లేదు అది లేదు, కాకపోతే మనం వెతుక్కోవచ్చు అందులో ఒక మంచి అదొక డిఫరెంట్ మెలోడీ. ఆ పాటల్లో ఉన్న భావ వ్యక్తీకరణ మామూలుగా ఉండదు. అవును, అలాంటి ఇంకా మరి లాలి పాటలు అమ్మ మరి వాళ్ళు ఎన్ని సృష్టించారు, బ్రహ్మాండమైన పాటలు సృష్టించారు. అందులోకే ఇప్పుడు ఏ పాట రాని అందులో కించే కొత్త పాట అంతే. ఆ చిన్న దానిలోంచి తీసుకొని వీళ్ళు కొంచెం మార్పులు చేర్పులు చేసి పెడుతున్నారు. అయిపోయినాయి ఎప్పుడో ఒరిజినల్ ట్యూన్లలో అయిపోయినాయి అవి. ఇప్పుడు ఆ దండలు వెతుక్కొని ఒక కొత్త పాట చేయటం, అదోటి ఇదోటి ఆ ముక్క ఈ ముక్క అని కలిపితే అయిపోయాయి కొత్త పాట. ఎలాగో అంటే అమ్మ పాడిన పాట మీరు పాడి వినిపించారు కాబట్టి అలా అమ్మకి సంబంధించిన పాటలు గాని లేకపోతే అమ్మ పాడే జోల పాటలు గాని చాలా ఉంటాయి కదా, ఏమన్నా యాదుకుంటే ఒకటి మా కోసం. అన్న ఏడవకురా అన్న ఏడవకురా అన్న ఏడవకురాలం అన్న ఏడవకురా ఏడిస్తే నీ కనుల నీలాలు గారునురా ఏడిస్తే నీ కనుల నీలాలు గారునురా జో జో లాలి ఆ బజ్జోరా లాలి జో జో లాలి జో బజ్జోరా లాలి. అలా ఇంకా ఆడపిల్లల విషయానికి వచ్చేసరికి అమ్మాయిని చక్కగా వర్ణిస్తూ పాటలు ఉండేవి, లేకపోతే అమ్మాయి కొంచెం టీనేజ్ దీనికి వచ్చి కొంచెం ఏదో ఎవరి మీదన్నా ఇష్టపడితేనో మనసు పడిందంటే కూడా అమ్మాయిని వర్ణిస్తూ అమ్మాయి ఎలా బిహేవ్ చేస్తుందనే దాని మీద కూడా చక్కగా పాటలు వినిపించడం అనేది జరిగింది పాడి. అలాంటివి ఏమన్నా ఆడపిల్లలు అబ్బాయిల మీద వాడి ఉన్నాయి, ఆడపిల్లలు అబ్బాయిల ఆడపిల్లల మీద ఒక మగ మనిషి మీద వాడి. ఓకే నిజంగా మరి అట్లా ఉన్నాయి. కానీ అమ్మాయిని వర్ణిస్తా అంటే తర్వాత సినిమాలకు వచ్చినాక వర్ణిస్తున్నారు. ఓకే, అంతకుముందు అమ్మాయిలు ఎక్కువ పాడినాయి, అమ్మాయిలు వాడినే ఎక్కువ ఉన్నాయి. అవునా? నువ్వు ఉన్నాయి 4-5 పాటలు ఉన్నాయి అమ్మాయిలు అబ్బాయిలని ఊహించుకొని అబ్బాయిల మీద పాడిన పాటలు. అయితే అబ్బాయిల కోసం అబ్బాయిలని ఊహించుకోనో లేకపోతే బాగా ఎవరినైనా అబ్బాయిని ఇష్టపడితే అమ్మాయి తన గురించి పాడుకునే పాటలు ఉన్నాయంటున్నారు కాబట్టి ఏమన్నా ఒక 2 పాటలు. రైట్. ఒడ్డొడ్డు గడిగోసి ఒడు కింద పెట్టి ఒడ్డొడ్డు గడిగోసి ఒడు కింద పెట్టి ఒడ్డు నీడల తిరిగే వసుదేవుడేడే యాలరాడే నీలవరుడు అమ్మయ్యో నిజమాయేనేమో యాలరాడే నీలవరుడు కొమ్మ పూలేరి కొమ్మ కింద పోసి కొమ్మ పూలేరి కొమ్మ కింద పోసి కొమ్మ నీడల తిరిగే కోమారుడేడి యాలరాడే నీలవరుడు అమ్మయ్యో నిజమాయేనేమో యాలరాడే నీలవరుడు. ఇది కావచ్చు. వాని ఎద మీద ఉండేటి గమగమ గంధాలు సందామయ్యలో నా రైకముడి మీద రాలితే సాలయ్య రంగారామయ్యలో వాని ఎద మీద ఉండేటి గమగమ గంధాలు ఇట ఇట ఇవన్నీ పాడేటోళ్ళు. అమ్మాయిలు యాద్ చేసుకొని పాడారు కానీ అంటే అబ్బాయిలు పాడడం తగ్గించేశారు అన్నమాట. జాలే పోసినవేమయ్యా ఓ సంగమయ్యా రైకే గుట్టినవేమయ్యా జాలే పోసినవేమయ్యా ఓ సంగమయ్యా రైకే గుట్టినవేమయ్యా జాలే వైద్యల్తారు పోయి జాజికాయల పూతం పోయి జాలే వైద్యల్తారు పోయి జాజికాయల పూతం పోయి నిన్ను ముయ్యి నన్ను ముయ్యి ఈ పునాయి జామరేయి అద్దం వల్ల చూసుకుంటే ఇద్దరున్నే కలిసేటట్టు జాలే జంగమయ్యా జాలే. ఇట్లా అన్ని ఉన్నాయి. ఇంకా బావ మరదలవేంటి మామ మీద పాటలేంటి ఎన్నో పాటలు పాడుకుంటూ ఉండేవాళ్ళు. పల్లెకి సంబంధించి గానీ మీరు చెప్తున్నట్టుగా రకరకాలు ఉండే. ఇవన్నీ ఒక ఎత్తు అయితే మనకి బతుకమ్మ బోనాలనే ఇంకా అసలు తెలంగాణలో ధూమ్ ధామ్ గా చేసుకుంటాం. దానికి అసలు తగ్గట్టుగానే ఎన్నో పాటలు మీరన్నట్లుగా ప్రతిదీ జానపదం అక్కడి నుంచి వచ్చినవే, పల్లె నుంచి పల్లె వాసనలో ఇవంతా తీసుకుపో. ఖచ్చితంగా అది లేకపోతే జానపదం అనేది లేకపోతే
అలాంటివి మీరు రాసిన మీరు పాడినవి కూడా ఎన్నో పాటలు ఉన్నాయి. అమ్మవారికి సంబంధించో బోనాలకి సంబంధించో. సో ఏదన్నా ఒక 2 పాటలు. మౌరాలెల్లమ్మ తల్లి మము కాపాడు మా కల్పవల్లి, రామ రామ ఎల్లమ్మకో రాముల పరిశానెల్లమ్మకో, రామ రామ ఎల్లమ్మకో రాముల పరిశానెల్లమ్మకో, రామ రామ లమ్మకో రాముల పరిశాన్ లమ్మకో, రామ రామ ఆహా రామ రామ ఎల్లమ్మకో రాముల పరిశానెల్లమ్మకో, అద్దేడెల్లమ్మకో అల్లిన దండాలెల్లమ్మకో, మానేడెల్లమ్మకో మల్లిన మల్లెలెల్లమ్మకో, ఏ రామ రామ అమ్మకో రామ రామ. ఇట్లా అసలు మామూలుగా పాట. ఇది మంచి పేరు చేసి పెట్టింది సాంగ్ మనకి ఈ పాట ఎల్లమ్మ ఇది. పాట. తర్వాత ఉన్నాయి గర్జించే సింహాల మీద దుర్గమ్మ గల్లు గల్లున కదలి రావే, నీకు పట్టు వరిసి నాము సూడే మాయమ్మ గవ్వలు జల్లి నాము ఆడే, నీకు పట్టు వరిసి నాము సూడే మాయమ్మ గవ్వలు జల్లి నాము ఆడే. ఇది మీకు బతుకమ్మన్నా కానీ బోనాలన్నా కానీ బాగా యాదికొచ్చే పాట? ఒకటనే ఏం లేదు కానీ ఎండాలేసిన కోలా అది ఎండి కోలావో నా రామయ్య, అది ఎండి కోలావో నా రామయ్య, బాయి లేసిన కోలా బంగారి కోలావో నా రామయ్య, బంగారి కోలావో నా రామయ్య, ఎండాలేసిన కోలా అది ఎండి కోలా. ఇట్లా ఇక కాంబినేషన్లో రామ రామ ఉయ్యాలో రఘవ రామ ఉయ్యాల, రామ రామ ఉయ్యాలో రఘవ రామ ఉయ్యాల, అదే కాంబినేషన్లో చాలా పాటలు పాడుకుంటాం. కాకపోతే పోయినసారి ఒక పాట మేము పర్సనల్గా చేసినాం, అది నేను రాసిన పాటనే ఇది. పసుపు కుంకుమ పారాని వెట్టి ముద్దుల గౌరమ్మ, పుత్తడి బొమ్మలే ఉంటావమ్మ పువ్వుల బొడ్డెమ్మ, అలుకుల్ల పూతల్ల ముగ్గుల్ల మురిసే మహారాణివమ్మ, అక్క చెల్లెళ్ళ ఆటపాటలల్ల తడిసే నేలమ్మ, ఏడాది కోసారి వస్తావో యాది మరువలేని గుర్తులిస్తావో, వెళ్ళిపోయేటప్పుడు ఏటి అలల మీద జలకమాడుకుంటూ పోతావో, పసుపు కుంకుమ పారాని వెట్టి ముద్దుల గౌరమ్మ, పుత్తడి బొమ్మలే ఉన్నావమ్మ పువ్వుల బొడ్డెమ్మ. చాలా అద్భుతంగా రాశారు. ఇది బాగుంది, మంచిగా నాకు ఇష్టమైన పాట ఇది. బంగారు పూతలు తాంబాలమే నింపే తంగేడు పూలమ్మ, పాల నురుగు గంపలల్ల నింపే గడ్డి గునుగు పువ్వులమ్మ, మకరంద గంధాలు ముల్లెల్ల నింపే మల్లె చేమంతులమ్మ, తీరొక్క రంగుళ్ళు గాగుల్ల నింపే ముద్ద బంతులమ్మ, ఎదురు చూపులేల రామమ్మో ఎండి ఎన్నేల ఎలుగులు దేవమ్మో, అల్లుకున్న పూల అందాల మేడల్ల అల్లుకున్న పూల అందాల మేడల్ల ఊయలుగు సిరిలచ్చువమ్మో, పసుపు కుంకుమ పారాని పెట్టి ముద్దుల గౌరమ్మ, పుత్తడి బొమ్మలే ఉన్నావమ్మ పువ్వుల బొడ్డెమ్మ. చాలా అంటే చాలా బాగుంది. పోయినసారి రాసిన పాట ఇది, రికార్డు కూడా చేసినాము. సింగరేణి ప్రాంతానికి సంబంధించి కూడా బొగ్గు గనులకి సంబంధించి లేకపోతే అక్కడ కార్మికులకు సంబంధించి కూడా ఎన్నో పాటలు జానపదాల్లో రావడం అనేది జరిగింది, చెప్పుకోవడం, ఆ ప్రస్తావన తీసుకురావడం కూడా జరిగింది. అలా దానికి సంబంధించి మీకు ఏదన్నా అంటే మీరు విన్న పాట గానీ మీకు బాగా నచ్చిన పాట గానీ ఏదన్నా ఉంటే మా కోసం. అన్నన్న రాజన్న అన్న రాజన్న రాజన్న సింగరేణి బతుకు సీకటైనాదే రాజన్న, అన్నన్న రాజన్న అన్న రాజన్న రాజన్న సింగరేణి బతుకు సీకటైనాదో రాజన్న. చాలా బాగుంటది పాట ఇది. అలాగే మీరు పాడిన పాటల్లో కూడా ఆడపిల్లలకి సంబంధించి కూడా మంచి మంచి పాటలు మీరు పాడిన పాటలు కూడా ఉన్నాయి, 1-2 పాటలు. అందులో ఒకటి కాలేజీ పోరి గురించి ఒక పాట అనేది మీరు పాడడం జరిగింది, ఒక 2 లైన్లు. అదే కొట్టి పాట అది ఒకసారి అట్లా చేసినాం అంతే. అది అదే కాలేజీ పోరి అబ్బ మస్తుగున్నావే, శరల్లా శరల్లా
సెలల్లా సెలలా నిన్ను కన్నా అమ్మకొక్క సలాములే గుండెల్లో గుచ్చుకుంటా అదేదో జిందగీ బర్నికే నీకే గులాము నైతనే ఏ సెలల్లా 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 అని చెప్పి అది అప్పుడప్పుడు కాలేజీ ఒక రాయమంటే అలా ఒక పాట ఓ పాట అసలు వదిలేసినాం అది. మళ్ళీ ఇంకొకటి కూడా ఉంది కదా, వెండి కరిగి ఆ, బంగారం అదొకటి కరిగిందని, అది ఉంది. కూడా మీరు Yes, yes, పాడారు. ఒకటి ఉంది. వెండి కరియ బంగారు కరియని మనసు కరుగదమ్మి, వెండి కరియ బంగారు కరియని మనసు కరుగదమ్మి, యాప చెట్టు ఎల్లమ్మ సాక్షిగా నిన్ను మరువనమ్మి, యాప చెట్టు ఎల్లమ్మ సాక్షిగా నిన్ను మరువనమ్మి. ఉమ్. ఇట్లా ఆ రకంగా అమ్మాయిని కూల్ చేస్తూ నువ్వు మాత్రం అస్సలు మారట్లేదు, అలక మారట్లేదు అన్నట్టుగా ఆ పాట అట్లా రాయడం అట్లా జరిగింది. అదే అదే అన్న, మీరు ఈ ఫోక్ ఇండస్ట్రీలోకి వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 30 years ఇండస్ట్రీ. మ్మ్. ఒకటి పక్క కాదు, రెండు కాదు, 30 సంవత్సరాల నుంచి ఈ ప్రయాణం అనేది. ఫోక్ ఇండస్ట్రీ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే మీరేం చెప్తారు? అంటే ఫోక్ ఇండస్ట్రీ రాను 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 కూడా కొంత మారుతుందని. ఒకప్పుడు అందరు గాయకులు అందరూ రచయితలకి పని ఉండేది మంచిగా, సరే వచ్చిన 10 రూపాయలైనా కూడా అందరికి వచ్చేది. మ్మ్, మ్మ్, ఆ? కానీ రాను రాను పరిస్థితి ఏమైందంటే మ్మ్. బడ్జెట్ పెరిగిపోతుంది. ఒక పాట తీయడానికి నిజమే. చాలా లక్షలు ఖర్చు పెడుతున్నారు. మ్మ్. అది సరే హిట్ అయితేనేమో పర్వాలేదు, ఆ నిర్మాత బతుకుతాడు. మ్మ్. ఫట్ అయితే అంతే సంగతులు. ఇంకా అయిపోయాయి, ఇంకా మళ్ళీ ఇంకా అప్లో కూరుకొని పోతాడు. అట్లా చాలామంది చాలా బ్రహ్మాండమైనటువంటి పాటలు అందించినటువంటి ఛానళ్ళు కూడా ఇవాళ వెనకడుగు వేస్తున్నాయి. నిజమే. వెనకడుగు వేస్తున్నాయి అంటే కారణం అంటే వాళ్ళు సాంగ్స్ తీస్తలేరని కాదు, మ్మ్. తీస్తున్నారు కానీ కంటెంట్ అవి ఇవి కొంచెం ఇబ్బందులు అవుతున్నాయి. ఇప్పుడు ఒక హైపు తీసుకొస్తున్నారు అనమాట మొత్తం. ఇది ఎట్లా దాన్ని ఏమంటారంటే ప్రచారాలకు ఎక్కువ అయిపోతుంది. మ్మ్. ఇక పాటలోనేమో అసలు నిజమైనటువంటి జానపదమేమో సరే అది ఎప్పుడో పోయిందనుకో, మ్మ్. ఇప్పుడు అది బాణీలో ఫోక్ ట్యూన్స్లో వస్తున్నాయి చాలా వరకు కూడా. అవును. అట్లా ఏంటంటే ఒక్కొక్క లక్షలు ఖర్చు పెడుతున్నారు. మ్మ్. ఒక పాటకు అబ్బా వచ్చినాయి రన్నైనా ఒక 5 కోట్లు 6 కోట్లు అని చెప్పేసి అని దాంతో పెడతారు, వచ్చిన వాళ్ళు పెడతారు. ఓ పాటకు ఓ 5 కోట్లు వచ్చినోడు 1 కోటి రూపాయలు పెట్టినకి ఎనికి పోడు. నిజమే. కానీ నువ్వు పెట్టిన దానికే ఒక 4-5 లక్షలు 5 లక్షలు ఒక 10 లక్షలే నీకు వచ్చిందనుకో ఒక పాటకి, మ్మ్. నువ్వేం చేయగలుగుతావు? నువ్వు నెక్స్ట్ సాంగ్కి ఎట్లా పెడతావు? చేయలేం కదా. ఏంటంటే కాపాడుకోవాలి. ఇప్పుడు నిర్మాతల్ని అయ్యా ఒక మంచి సాంగ్ తీయండి అని చెప్పేసి డబ్బులు పెట్టడానికి వచ్చిన నిర్మాతల్ని మనం కాపాడుకోవాలి ఒకటి. మ్మ్. తర్వాత ఖర్చు తగ్గించుకోవాలి. మ్మ్. ఇప్పుడు ఒక్కొక్కరు వేలు తీసుకుంటున్నారు అంటే అది వాళ్ళ టాలెంట్ మీద ఆధారపడి ఉంటుంది, మనం దేని కాదు కానీ. అంటే తీసే విధానం కూడా సినిమాలకి తీసుకోకుండా అసలు రేంజ్ లో తీస్తున్నారు. అవును. మరి ఇప్పుడు నిన్నగాక మొన్న వచ్చినటువంటి రాను బొంబాయికి రాను అని మా అబ్బాయి ఇది కూడా రామరాథోడు, అది మంచి సక్సెస్ అయింది. కానీ అంత ఖర్చు పెట్టి అది తీసిన దానికి తగ్గట్టుగా అది సాంగ్ పోయింది. ఇక ఇబ్బంది లేదు నిర్మాతలకు, వాళ్ళకి ఇబ్బంది, వాళ్ళకి 4 డబ్బులు వచ్చినాయి. అది కానీ అంటే అన్ని పాటలు అట్లా వస్తాయని లేదుగా. అవును, మీరన్నట్టుగానే అంటే రోజుకి కొన్ని వందల ఫోక్ సాంగ్స్ అనేవి రిలీజ్ అవుతున్నాయి, కష్టపడుతున్నారు, చేస్తున్నారు. కానీ అవి మనకు ఒకసారి మొత్తం ప్లాట్ఫామ్ వచ్చిన తర్వాత 1-2 అక్కడ కనిపిస్తున్నాయి. మిగతా పరిస్థితి ఏంటి? మిగతా పాటలన్నీ కూడా అసలు హిట్ అవ్వడం అనేది అది బాధ అనిపిస్తుంది ఒకటి. రాను రాను మళ్ళా పరిస్థితి ఎక్కడ పోద్దో కూడా తెలియని పరిస్థితి ఉంటది. అంటే ఎక్కడ మార్పు వస్తే మంచిది అంటారు? ఏం లేదు, ఇప్పుడు ఎవరైతే ఈ నిర్మాతలు ఆయా ఛానల్స్ సంబంధించిన అధినేతలు ఎవరు అందరూ కూర్చొని మాట్లాడుకోవాలి, ఖర్చు తగ్గించుకోవాలి ఫస్ట్. ఇక పాటలో దమ్ముంటే నువ్వు స్టూడియోలో మామూలుగా పాడినా కూడా వెళ్ళిపోతుంది. ఇప్పుడు గంగా రేలారే గంగా మంచి పాట ఉంది, అది పలుగురాళ్ళ పాటలు, అది పోషమ్మ గుళ్ళు అవి గానుగుల కంచి ఆ పాట. అది స్టూడియో వర్షన్ చేసిర్రు అంతే, బ్రహ్మాండమైన మిలియన్లు పోయింది, 100 మిలియన్లు పోయింది అది పాట. అంటే పాటలో దమ్ముండాలి. నువ్వు ఖర్చు కూడా ఏముంది, చాలా తక్కువ ఖర్చు. అంటే ఇంకొకటి కూడా వినిపిస్తుంది ఏంటంటే అన్న, ఫోక్ ఇండస్ట్రీలో అవకాశాలు అనేవి అందరికీ సమానంగా రావట్లేదు.
కొంతమందినే ఎంకరేజ్ చేస్తున్నారు, అందరినీ కాదనే మాట కూడా వినిపిస్తుంది. దీనికి మీరేం చెప్తారు? అంటే ఇంకా అదే ఇప్పుడు ఎట్లాగా అంటే ఫేమస్ ఉన్నటువంటి డాన్సరు, ఫేమస్ ఉన్నటువంటి సింగర్స్కే అవకాశాలు వస్తున్నాయి. వీళ్ళకంటే అద్భుతంగా పాడేటటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఇంకా అది ఏమంటారు కదమ్మా, ఈ ట్రెండింగ్ అంటారు చూడు, ట్రెండింగ్ సింగర్, ట్రెండింగ్ డాన్సర్, ట్రెండింగ్ లో ఉన్న వాళ్ళనే మనం చేయాలి అని చెప్పేసి చూసుకోవాలి, చేసుకోవాలని. అంటే అప్పుడు దానివల్ల చాలా మంది బాధపడతారు. ఇప్పుడు మంచి అద్భుతమైన సింగర్స్ ఉన్నారు, మంచి రైటర్స్ ఉన్నారు, ఆయా ఛానల్స్ ఎన్నో ఉన్నాయి, ఛానల్స్ కూడా ఫోక్ సంబంధించిన ఛానల్స్, వాళ్ళందరూ కూడా ఇవాళ స్తబ్దుగా ఉన్నారు. అందుకే కొంత తగ్గించుకొని, ఖర్చు తగ్గించుకొని అందరికీ అవకాశాలు వచ్చేటట్టు చేసుకోగలిగితే ఈ ఫోక్ ఇండస్ట్రీ 10 కాలాలు చల్లగా ఉంటుంది. అండ్ ప్రొడ్యూసర్స్ కూడా నిజంగా మరి అంటే తెర వెనక ఉండి మొత్తాన్ని కర్త కర్మ క్రియ అంతా వాళ్లే కాబట్టి, నిర్మాతలే కాబట్టి వాళ్ళన్ని లక్షలు ఖర్చు పెట్టుకొని పాపం ఎంత తీస్తారో తపన పడి, అంటే పాట బతకాలనో లేకపోతే పాట మీద జానపదాల మీద ఉన్న ఇష్టంతోనో అంతెందుకు తక్కువ ఖర్చుతో స్టూడియో వర్షన్ చేసినటువంటి సాంగ్స్ కూడా మంచి హిట్ అయినాయి. అట్లా ఆ నిర్మాతకు ఇప్పుడు 10 రూపాయలు పెడితే నిర్మాత ఏం కోరుకుంటారు, నాకు 10 రూపాయలు రావాలని కోరుకుంటారు. ఉన్న 10 రూపాయలు పోతే రేపు పొద్దుగాల నాకు పోరా అని అంటాడు, నాకు అవసరం లేదు అని అనుకుంటాడు. అట్లా చాలా మంది ఉపాధి లేకుండా పోతుంది. కాబట్టి ఖచ్చితంగా కాపాడుకోవాల్సిందే ఇండస్ట్రీని. ఏమన్నా లొసుగులు ఉంటే కూడా, ఏమన్నా ఇబ్బందులు ఉంటే కూడా మంచి ఒక మీటింగ్ పెట్టుకొని మాట్లాడుకోవటము, ఒక్కొక్కరు అభిప్రాయం తీసుకోవడం చేస్తే చాలు. అంటే ఎందుకు ఇంతలా మాట్లాడుతున్నామంటే, జానపదాలవి అంతకుముందు ఎక్కడో పాత సినిమాల్లో వినేవాళ్ళం, ఎక్కువ జానపద పాటలే వినేవాళ్ళం సినిమా పాటల కన్నా కూడా. ఇప్పుడు మళ్ళీ అసలు బాగా జానపదం పాటలు ప్రతి సినిమాలో కూడా మీరు అన్నట్టుగా ఒక 4 లైన్లన్నా ఖచ్చితంగా పెట్టకుండా ఉండట్లేదు. పెడితేనే ఆ హైప్ అనేది వస్తుంది పాటకు కూడా. అంత ఇష్టపడి ఈవెన్ మూవీ నిర్మాతలు కానివ్వండి, మ్యూజిక్ డైరెక్టర్లు కానివ్వండి, పాటలు వెతికి తీసుకొచ్చి మరి అసలు మరుగున పడిపోయిన ఎన్నాళ్ళకి వింటున్నాం అనే పాటలను కూడా మళ్ళీ ఇప్పుడు సినిమాల్లో పెట్టి ట్రెండ్ చేయడం అనేది చేస్తున్నారు. ఇంతలాగా జానపదాలు అనేవి ఆదరణ పొందుతున్నప్పుడు మీరు అన్నట్టుగా కూర్చొని అందరూ మాట్లాడుకొని ఇంకా బెటర్ చేసుకోవాలి. అండ్ ఇంకో మంచి మాట కూడా చెప్పారు, అందరికీ అవకాశాలు అనేవి సమానంగా వచ్చేలా చూస్తే చాలా బాగుంటుంది. ఒకళ్ళిద్దరినే అని కాకుండా అందరూ బాగా పాడతారు, కాకపోతే ప్రతి ఒక్కరికి కూడా అవకాశం అనేది ఇస్తూ ఉంటే మీరు అన్నట్టుగా చెప్పలేము. ఖచ్చితంగా ఇది చర్చ జరగాల్సిందే. అందరూ ఇప్పుడు ఛానల్స్, ప్రముఖమైనటువంటి ఛానల్స్ ఎవరున్నాయో, కొంతమంది అసలు కొన్ని రోజులు అద్భుతంగా పాటల్ని అందించినటువంటి మంచి మంచి ఛానల్స్ ఉన్నాయి. అవి ఇవాళ ఒక్క సాంగ్ కూడా తీయలేని పరిస్థితి ఉంది. ఎందుకు వచ్చిందంటే అన్ని రేట్లు పెరిగిపోవటం, అన్ని పెరిగిపోయా, బడ్జెట్ ఎక్కువైపోతుంది. ఇప్పుడు సింగర్స్ పెరిగిపోయా, డాన్సర్స్ పెరిగిపోయా, కెమెరామెన్స్ కనుకో, ఎడిటింగ్ కనుకో, ప్రతి దానికి ఎక్కువైపోయినాయి. తర్వాత ఇప్పుడు కొత్త మన సెట్స్ వచ్చినాయి, సెట్టింగ్స్. ఓయమ్మా, సెట్టింగ్స్ సాంగ్స్ కూడా నిజంగానే మీరు అన్నట్టు ఆ సినిమా సెట్టింగ్స్, లొకేషన్స్ కూడా అసలు ఇక్కడ అనేవి కాదు, దూరం వెళ్ళిపోయినా సరే పాట బాగా రావాలి, పాట బాగా ఇదన్న దీంతో పాపం చాలా ఖర్చు పెట్టి. ఇప్పుడు ఏంటంటే పాట వేసినప్పుడు నా డబ్బులు ఎక్కువ వచ్చిన వాళ్ళు ఏం చేస్తున్నారంటే నెక్స్ట్ సాంగ్ ఇంకా అది ఇంకా లొకేషన్ చేంజ్ అట్లా అయిపోతుంది. ఈ పాపం ఏదో పెట్టినప్పుడు 10 రూపాయలు వచ్చినప్పుడు 11 రూపాయలు వచ్చినప్పుడు పోలేడు కదా. అది నిజమే. అందుకనే అది అన్ని చూసుకొని జాగ్రత్తగా చేసుకుంటే ఫోక్ ఇండస్ట్రీ బతుకుతుంది. ఫోక్ ఇండస్ట్రీ బతికిందంటే ఆటోమేటిక్ గా ఫోక్ ఆర్టిస్టులు బతారు. ఫోక్ ఇండస్ట్రీ వాళ్ళు ఖచ్చితంగా దీని గురించి ఆలోచించాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. సో అలా ఇప్పుడు మనకి మూవీస్ లో కూడా మ్యూజిక్ డైరెక్టర్స్ చాలా కేర్ తీసుకుంటూ ఉన్నారు. నీకు బాగా నచ్చిన మ్యూజిక్ డైరెక్టర్ అంటే ఎవరని చెప్తారు? అట్లా చెప్పలేము. ఇప్పుడు ఒక్కొక్కరి డీల్ ఓ రకంగా ఉంటది, ఒక్కొక్క స్టైల్లో ఉంటుంది కాబట్టి పర్టికులర్ గా ఒకళ్ళనే చెప్పలేము. అదైతే నిజమే, నేను కూడా ఒప్పుకుంటా. ఎందుకంటే మరి వే ఆఫ్ స్టైల్ వాళ్ళది ఉంటుంది. సో పోనీ సరే, మ్యూజిక్ డైరెక్టర్స్ గురించి చెప్పండి అని అంటే ఏం చెప్తారు మీరు ఇప్పుడున్న డైరెక్టర్స్ గురించి? సరే, వాళ్ళ మైండ్ సెట్ ఏ రకంగా ఉన్నా మరి నిర్మాతలు చెప్పినట్టు కానీ లేకపోతే హీరో చెప్పినట్టు కానీ వింటున్నారు, అక్కడక్కడ వింటున్నారు. అది విన్నారు కాబట్టి కొత్త వాళ్ళకు అవకాశాలు వస్తున్నాయి.
ఒకవేళ మ్యూజిక్ డైరెక్టర్దే ఫైనల్ అనుకుంటే చాలా మంది రాకపోయేటోళ్ళు ఇండస్ట్రీకి. ఎందుకంటే ఇంతకుముందు ఈ సింగర్తోనే పాడిద్దాం ఇట్లా చేద్దాం వాళ్ళకి నచ్చినటువంటి సింగర్స్ ఉండడం వల్ల అది అట్లనే కొన్నేళ్ళు గడిచిపోయింది అది. కాకపోతే తర్వాత ఇప్పుడు కొంత వాళ్ళు తగ్గించుకొని కొత్త వాళ్ళకు అవకాశాలు వస్తున్నాయి, ఇస్తున్నారు, పాడుతున్నారు. ఒక మ్యూజిక్ ఒక్కరని కాదు, ప్రతి మ్యూజిక్ పేరు మోసిన డైరెక్టర్స్ అందరు కూడా కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారు. రూటెడ్ సింగర్స్ ని తీసుకొస్తున్నారు. ఇప్పుడు అది తమిళ్ ఇండస్ట్రీ కానీ తెలుగు ఇండస్ట్రీ కానీ అందరినీ కూడా అవకాశాలు అనేవి చక్కగా ఇస్తున్నారు మన మ్యూజిక్ డైరెక్టర్స్ అని చెప్తూ ఉన్నారు. చాలా మంచి విషయమే. కాబట్టి అఫ్ కోర్స్ అలానే టాలెంట్స్ ని ఎంకరేజ్ చేస్తూ ఉంటే ఎప్పుడు ఏ మట్టిలోంచి ఏ మాడిక్యం వస్తుందో చెప్పలేము. అనుకుంటాం ఏంటంటే కొన్ని ఏళ్ళ నుంచి కష్టపడుతున్న వాళ్ళు ఇండస్ట్రీలో. అవునా, అంటే యాజ్ అ రైటర్గా అనుకోవచ్చు, సింగర్ కావచ్చు, యాక్టర్గా ఎట్లా అనుకోవచ్చు. అది ఇంకా ఇయ్యాలంటే రేపంటే రేపే అట్లా వస్తుంది అవకాశం. పొరపాటు అది. అసలు దీని వెనక నీ ఎక్సర్సైజ్ ఏంటి, అసలు నువ్వు ఎంత కష్టపడుతున్నావు, నువ్వు ఏం చేస్తున్నావు, అసలు నువ్వు ఇండస్ట్రీకి తెలియాలి అంటే నువ్వేం చేయాలి. నీకున్న టాలెంట్ని ఇప్పుడు నీకు అద్భుతమైన ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. ఎంత అసలు సోషల్ మీడియాలో బ్రహ్మాండంగా నువ్వు హైలైట్ అయినా నువ్వు చేసుకున్నా కూడా ట్రెండ్ అయిపోతుంది. నీవు అసలు నీకు ఏదో నీ టాలెంట్ బయట పెట్టుకోనికి ఇప్పుడు మంచి వేదికలు ఉన్నాయి నీకు. ఒక ఇన్స్టా కావచ్చు, ఎఫ్బి కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, ఎక్స్ కావచ్చు, సంథింగ్. అంతే. ఇంకా ఏది తీసుకున్నా అందులో నువ్వు పెట్టే నీకు ఏది వస్తుందో అది చూస్తారు, ఎవరో చూస్తారు, లాక్కుంటారు. మెయిన్గా నీలో టాలెంట్ ఉండాలి, లేకపోతే మనం దానికి ఏం చేయాలి. ఇప్పుడు అంటే మీరు అన్నట్టుగా కొంచెం ఇన్స్టాల్లో వాటిలో అంటే ఎంతమంది రీల్స్ చేయట్లేదు, వాళ్ళ టాలెంట్ చూపించుకొని అట్లా. మీరన్న వేదికలు కూడా అంటే కొన్ని ఛానల్స్ లో కూడా ఈ సింగింగ్ కి సంబంధించిన షోస్ పెట్టి ఎంతో మందిని సింగర్స్ ని కూడా పరిచయం చేయడం జరిగింది ఇండస్ట్రీకి. అండ్ మీరు చెప్పినట్టు మీరు కూడా కొన్ని షోస్ లో కూడా చక్కగా పాడడం జరిగింది. అండ్ వాటికి న్యాయ నిర్ణేతలుగా కూడా అసలు దిగ్గజులు గద్దరన్న, శుద్ధాల అశోక్ తేజ గారు వీళ్ళందరూ ఉండడము, అసలు వాళ్ళు సలహాలు సూచనలు ఇవ్వడం. మీరు అప్పుడు పార్టిసిపేట్ చేసినప్పుడు వీళ్ళందరితో ఎలా ఉండేదన్నా? నేను ఎప్పటికైనా ఈ ప్రజా కవులతో అందరితో నాకు మంచి ఆత్మీయ బంధం ఉంది. నాకు ఇంకా అతను ఏం లేదు. గోరెటెంకన్న కావచ్చు, గదరన్న కావచ్చు, గూడాంజన కావచ్చు, అందశ్రీ గారు కావచ్చు, తర్వాత సుధాల అశోక్ అన్న, జయరాజ్ అన్న, ఇంక వాళ్ళ కనుసన్నల్లోనే మేము ఇన్నేళ్ల నుంచి కొనసాగుతూనే ఉన్నాం. మేము వాళ్ళు రాసిన ప్రతి పాట మేము పాడుకుంటాం వేదికల మీద, అంటే సందర్భోచితంగా. అదే సందర్భాన్ని ఎలాగో మహానుభావుల పేర్లు అంటే వాళ్ళ ప్రస్తావన వచ్చింది కాబట్టి నేను వాళ్ళ పేర్లు చెప్తాను. మీకు ఆయనకి సంబంధించి ఆయన పాడిన పాట కానీ లేకపోతే ఆయనని యాద్ చేసుకున్నప్పుడు మీకు గుర్తొచ్చే పాట కానీ పాడండి. గద్దరన్న. అమ్మా తెలంగాణమా కలికే కలగాణమా, అమ్మా తెలంగాణమా కలికే కలగాణమా, ఎట్టో నీ మట్టి సిప్పవు గాయదోల్లా గండ్రగొడ్డలివి, అమ్మా తెలంగాణమా ఆకలికే కలగానమా. ఇదొకటి. అన్న ఒకటి సినిమాలో మంచి పాట రాసిండు, సీనన్న పాడిండు. అది మల్లె తీగకు పందిరి బోలే, మస్క సీకటిలో వెన్నెల బోలే, నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లెమ్మా, తోబుట్టు రుణం తీర్చుకుంటనే చెల్లెమ్మా, నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లెమ్మా, తోడబుట్టిన రుణం తీర్చుకుంటనే చెల్లెమ్మా. ఇది ఇక చాలా ఉన్నాయి పాటలు. చెప్పుకుంటూ పోతే ఆయన మహానుభావుడు. ఇన్నెన్ని కాదు, ప్రతి పాట ఒక అది. తర్వాత పొద్దుదిరుగుడు పువ్వు పొద్దును ముద్దాడే, తొలి పొద్దును ముద్దాడే, అడవిలో వెన్నెలమ్మ ఆకుల ముద్దాడే, చిగురాకుల ముద్దాడే. ఇది ఆయన రాసిన. ఇవన్నీ పాడుకుంటాం వేదికల మీద మేము, సందర్భం వచ్చినప్పుడల్లా పాడుకుంటాం. అలాగే సుద్దాల అశోక్ తేజ గారు, ఆయన అసలు ఆయన్ని
చూసిన వెంటనే లేకపోతే ఆయన పేరు విన్న వెంటనేనో మీకు ఏ పాటలు ఎక్కువ గుర్తొస్తాయి? ఇంకా వీళ్ళు అబ్బా ప్రజాకవులు ఒకటది ఒకటిది అని అనలేము, ఎవరికి వాళ్ళే ఏమాగే వీళ్ళు. అంటే అంటే ఒక్కొక్కరి పంత ఒక ఒకలా రకంగా ఉంటుంది, ఉంటుంది. శైలి ఒక ఒకలా రకంగా ఉంటుంది. ఉంటుంది. మంచి మంచి పాటలు చిన్నప్పుడు అసలు పాట పుట్టుక గురించే మన అశోకన్న చెప్పిండు. టప 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 చెమట బొట్లు తాళాలై పడుతుంటే, కరిగి కండరాల నరాలే స్వరాలు కడుతుంటే, పాట పనితో పాటే పుట్టింది, పని పాటతోటే జత కట్టింది. తర్వాత సాలేటి వానకే తుల్లింత, సాలు సాలుగు నువ్వు బాలింత, గాలినే ఉయ్యాలగా నీళ్ళనే సనుబాలుగా, పక్కల్ల రెక్కల్ల మొక్కల్లో నీవు సక్కంగా మోసేవు మొక్కల్లా, పర్వం వచ్చిన సేను పొంగే పైరు కాపు మేను పొంగే, పంట బిడ్డను రైతు బండికెత్తినాక పగిలిపోతుందమ్మా నీ కన్న కడుపింక, నేలమ్మా నేలమ్మ 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 నీకు వేల వేల వందనాలమ్మా. ఇంకా ఉంటాయి మంచి మంచి పాటలు ఇస్తారు. ఇవన్నీ కూడా ఆర్ నారాయణమూర్తి గారు, ఆయన అసలు ఆయన గురించి తలుచుకుంటే ఎన్ని పాటలు, కానీ ఎంత మంచి మంచి పాటలు ఉన్నాయి ఆయన సినిమాల్లో. ఆయనకి అద్భుతమైన పాటలు. ఇంకా ఆయన అనగానే ఆర్ నారాయణమూర్తి అనగానే ఈ పాట పాడక తప్పదు. ఎర్ర జెండెర్ర జెండెన్నీయలో ఎర్రెర్రనిది జెండెన్నీయలో, ఎర్ర జెండెర్ర జెండెన్నీయలో ఎర్రెర్రనిది జెండెన్నీయలో, పేదల పాలిటెన్నీయలో మరి పెన్నిది ఈ జెండెన్నీయలో, ఎర్ర జెండెర్ర 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 జెండ్, ఎర్ర జెండెర్ర జెండెన్నీయలో ఎర్రెర్రనిది జెండెన్నీయలో. అలాగే గోరేటి వెంకన్న గారి కూడా ఎన్నో పాటలు అనేవి ఉన్నాయి. ఒక పాట ఇంతకుముందు నేను లచ్చమ్మ పాట పాడినా కదా, అది ఆయన గోరెటి రాసిన, ఆయన రాసిన ఇంకా ఉన్నాయి. అందులో గల్లీ సిన్నది గరీబోళ్ళ కథ పెద్దది, గల్లీ సిన్నది గరీబోళ్ళ కథ పెద్దది, వాళ్ళున్న ఇల్లు కిల్లి కొట్ల కన్న సిన్నగున్నయో గల్లీ సిన్నది, ఇండ్ల కన్న మేలురా పలకు రామ బల్లురాం, ఇండ్ల కన్న మేలురా పలకు రామ బల్లురాం, పాత రైలు డబ్బలోలే పడా ఉన్న గన్లురో గల్లీ సిన్నది, గల్లీ సిన్నది గరీబోళ్ళ కథ పెద్దది, వాళ్ళున్న ఇల్లు కిల్లి కొట్ల కన్న సిన్నగున్నయో గల్లీ సిన్నది. మరి మన వందే మాతరం శ్రీనివాసరావు ఆయన గురించి అందశ్రీ అన్న రాసినటువంటి పాట ఒకటి, వందే మాతరం శ్రీ అన్న పాడినది. అది చాలా మంచి మంచి పాట. అది మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు, ఓ మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు, నూటికో కోటికో ఒక్కడే ఒక్కడు, నూటికో కోటికో ఒక్కడే ఒక్కడు, యాడ ఉన్నదో కాని కంటికి కనరాడు, మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు, ఓ మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు. ఇంత అద్భుతంగా చిన్న సీనాను కూడా అద్భుతంగా పాడినాడు ఆయన మహానుభావుడు. అందశ్రీ అన్న లేడీ వాళ్ళు కానీ క్షణార్థి మహానుభావులు నిజంగా. అంటే వాళ్ళు నిజంగా ఒక పాట పుట్టించాలంటే ఒక తల్లి బిడ్డ కోసం ఎంత కష్టపడుతుందో, ఎన్ని పురిటి నొప్పులు పడుతుందో, ఒక కవి కూడా అంతగా అన్ని నొప్పులు తీస్తే తప్ప ఓ పాట పుట్టదు. అంటే మీరు కూడా ఎన్నో పాటలు రాయటం జరిగింది కాబట్టి నేను అదే అడుగుదాం అనుకున్నా. అసలు కవులు ఈ సాహితీవేత్తల గురించి చెప్పాలి అంటే ఒక మాటలో మీరేం చెప్తారు? అదే నేను చెప్తున్నా కదా, ఓ బిడ్డకు తల్లి ఎలాగో ఓ పాటకు కవి ఎలాగో, ఎంత కష్టపడి జన్మనిస్తుందో అంతే కవి అలా. అంతే కవి పాట, తల్లి బిడ్డ. అంటే వాళ్ళ ఈ మధ్యలో ఏదైతుందో అదంతా ఈయన పడతాడు, ఈమె పడింది. ప్రతి పాట కూడా అసలు నార్మల్ గా ఏదో ఇప్పుడు ఇట్లా కూర్చొని టక్కున రాసేది కాదు మనకి. దాని ఇప్పుడు అప్పుడప్పుడు రాసిన పాట అప్పుడప్పుడు ఉంటాయి, కానీ కొంచెం
సాహిత్యం పరంగా అన్ని అవును. కొంచెం చదువుకున్నటువంటి మహానుభావులు, సమాజాన్ని చూసిన మహానుభావులు, నిజమే. అన్ని అన్ని కష్టాలు నష్టాలు భరించిన వాళ్ళు. ఉమ్, ఆ, అంతే, అది అనుభవం ఉన్నటువంటి వాళ్ళు రాసినటువంటి పాట. అంతే. అది అంతే, అది అజరామరం, అది అనుభవంతోనే వస్తాయి. అది అజరామరం. అందుకే అది ఇక ఉమ్, ఎప్పటికీ ప్రజల నాలుకలపై అది అట్లా ఆడుతూనే చిరస్థాయిగా ఉంటుంది, ఉండిపోతుంది. చిరస్థాయిగా ఉంటుంది. వాళ్ళు ఉంటుంది. ఉన్నా లేకపోయినా ఉమ్, ఆ, ఎప్పటికీ అది జనం గుండెల్లో ఉంటుంది. కరెక్టే. అందుకే ప్రజా కవులు అన్నారు. కరెక్టే కదా. అంత బాగా మీరు చెప్పినట్లుగానే అంటే సమాజంలో జరుగుతున్న విషయాల మీద కానివ్వండి, లేకపోతే చూస్తున్న ఇబ్బందులు కష్టాల మీద కానివ్వండి, ఆలోచింపజేసే ఆ, విషయాలకు సంబంధించి కానీ ప్రతి ఒక్క దాన్ని అదే. కవి ఎంతగా మీరు అన్నట్టు పురిటి నొప్పుల్లాగా బ్రెయిన్ లో ఎంత ఆలోచిస్తేనో అక్షరం అనేది ఆ పేపర్ మీద రాదు. అంత అద్భుతంగా వచ్చిన అక్షరాలని కూర్చి ఎంతో మంచి దానికి సాహిత్యం ఇచ్చి పాటల రూపంలో ప్రజల్లోకి తీసుకురావడం అనేది చిన్న విషయం కాదు. దాని వెనుక చాలా కష్టం ఉంటుంది, చాలా శ్రమ కష్టం ఉంటుంది. ఉంటుంది, ఆలోచన ఉంటుంది. ఎన్నో రోజులు అంటే నాకు తెలిసి అన్న నిజంగానే సాహితీవేత్తలకి ఎన్నో నిద్రలేని ఆ, రాత్రులు కూడా ఉంటాయి కదా. మరి ఎంతగానో వాటి కోసం ఒక పాట మంచిది రాయాలి అని అంటే కవి కూడా అంతే ఇదిగా దానికోసం చెప్తున్నా తపన కదమ్మా, పడుతూ ఉంటుంది. సేమ్ ఆ నొప్పులే. అండ్ అలాగే ఇప్పుడు చాలా మంది సింగర్స్ కూడా ఫోక్ ఇండస్ట్రీలో కూడా కొత్త కొత్త సింగర్స్ రావడం జరిగింది. మంచిగా చాలా మంది వరకు కూడా అవకాశాలు వస్తుంటే పాడి ప్రూవ్ చేసుకోవడం కూడా జరుగుతుంది. ఇప్పుడు కొత్తగా రావాలి అనుకునే వాళ్ళకంటే పాటల మీద మంచి ఇష్టం ఉండి నేర్చుకుంటూ కూడా అవకాశం వస్తే వద్దాం అనుకునే వాళ్ళకి సింగర్స్ కి మీరేం సలహా ఇస్తారన్న? ఇప్పుడు సరే, ఒక అవకాశం వచ్చింది, ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అది నీకు ఎక్కడన్నా, అది ఏ పాటన్నా కానీ ఎక్కడన్నా కానీ అట్లా ఒక వేదిక దొరికింది, సక్సెస్ చేసుకో. అంతే. ఇక నాకు ఎప్పుడు వస్తుంది ఒకటేసారి. ఇప్పుడు మెట్టు మెట్టు ఎక్కుతూ పోవాలి తప్ప మొదటి మెట్టు కాలు పెట్టి లాస్ట్ మెట్టు పెడితే. అందుకే ఎవరే కానీ వచ్చేటటువంటి ప్రతి ఒక్క ఈ యొక్క ఆర్టిస్టులు అందరికీ ఏంటంటే ఫస్ట్ కష్టపడి మీ టాలెంట్ పెంచుకుంటే మంచి వేదికలు ఉన్నాయి, దాని మీద నిరూపించుకోండి. ఆటోమేటిక్గా చూసి నేను లాక్కెళ్తారు, అంతే. ఇప్పుడు అందరూ డైరెక్టర్లు, అందరూ మ్యూజిక్ డైరెక్టర్లు అనుకోండి, సినిమా ఇండస్ట్రీ మొత్తం మీడియాలో ఉంది, సోషల్ మీడియాలో ఉంది. అవును, అందరు ఉన్నారు, ఇన్స్టాలో కావచ్చు, ఎక్స్లో కావచ్చు, ఎబ్బీలో అందరు ఉన్నారు. కాబట్టి ఈజీగా చూస్తారు నీది ఏందనేది. ఇంకోటి, అసలు నీ టాలెంట్ ఉంటే ఒక్క క్షణంలో వైరల్ చేసేస్తున్నారు ఎస్ఎం మహానుభావులు. మామూలు వైరల్ కాదు, ఒక్క నైటే సెలబ్రిటీ అయిపోతున్నారు. అంత ఉంది ఇప్పుడు వాడు. నచ్చాలే గాని వాళ్ళే తీసుకెళ్ళి అట్లా ఆకాశాల్లో అక్కడ నిలిపేస్తున్నారు. ఇప్పుడు మనకు ఎన్నో ఉన్నాయి, మనం చూస్తూనే ఉన్నాం. అలాగే అన్న మరి ఎన్నో పాటలు మీరు పాడుకుంటూ వస్తున్నారు, పాడుతున్నానని కూడా చెప్తున్నారు. అప్కమింగ్ అంటే త్వరలో ఏమన్నా సాంగ్స్ రిలీజ్ అవబోతున్నాయా మీవి? ఇంకొక 4 సినిమాలు పాడారు, రిలీజ్ కున్నాయి, త్వరలో రిలీజ్ అవబోతున్నాయి. అవునవును. మరి ఇన్ని పాటలు పాడుతున్నారు కాబట్టి ఏమన్నా మీరే ప్రైవేట్ గా ఆల్బమ్ ఏమన్నా ఒకటి చేసుకొని రిలీజ్ చేద్దాం ఓన్ గా అనే ఆలోచన ఏమన్నా ఉందా? ఉందాం, మంచి ఒకటి యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని, మంచి ఛానల్ పెట్టి అందులో చేస్తాం. ఎక్కువ ఖర్చు పెట్టను ఇప్పుడు, ఇంత వద్దు, చాలు. మనకు ఉన్నటువంటి మనమే రాసుకోవటం, మనమే పోయి పాడుకోవడం, స్టూడియో వర్షన్ చేసినాం అనుకో పోతే. కానీ నేను పెట్టింది అయితే నాకు ఉంటుంది కదా. నిజమే కదా, కరెక్ట్. తక్కువ ఖర్చు, ఎవరైనా నిర్మాతలు అందరికి నేను చెప్పేది ఏంటంటే జర తక్కువ ఖర్చు పెట్టండి, ఆర్టిస్టులను కాపాడండి కొంచెం. ఎందుకంటే అందరికి అవకాశాలు వస్తాయి, అంతే కదా. మన పాటలో దమ్ముంటే, మంచి కంటెంట్ ఉంటే ఆటోమేటిక్గా పోతుంది అది, కరెక్ట్. అంతేనా. ఒక పెద్ద పిక్చర్ తీసినంత మాత్రాన దానివల్ల అప్పుల పాలు కావడం తప్ప వేరే అవకాశం. ఇలా హిట్ అయితే పర్వాలేదు, పాట పట్ అయితే ఆగం, లాస్ అయిపోతారు. అసలు ఇప్పుడు పారడైజ్ లో నానిగారి సినిమాలో వచ్చిన పాట ఆయా షేర్ అసలు ఎంత బాగా ట్రెండ్ అయింది, వైరల్ అయిందంటే అది మొత్తం పాన్ ఇండియా కాదు ఇంటర్నేషనల్ అయిపోయింది పాట అనేది. ప్రతి ఒక్కళ్ళు వింటున్న ప్రతి ఒక్కళ్ళు కూడా అసలు ఇట్లా గూస్ బంప్స్ వచ్చేస్తున్నాయి ఆ పాట, అంత అద్భుతంగా రావటం జరిగింది. మరి మా కోసం, మా ప్రేక్షకుల కోసం ఒక్కసారి పాడి వినిపించండి అన్న. తప్పకుండా. హే నీ అయ్యా జాగీరా చల్ మా ఓడొచ్చిండ్రా, ఇక జర్తీయారే జుంబలికే ఆయా షేర్. హే ఏ డర్కా సుల్తానే మా గర్కా సైతానే,
చల్ షికార్ జయ్యా జుంబలికే ఆయా షేర్, పచ్చబొట్టు గాయమిది ఆయా షేర్, గుంజుకునే న్యాయమిది ఆయా షేర్, బూడిదల గడ్డ ఇది ఆయా షేర్, మాతో రాయబడ్డ కథే ఇది ఆయా షేర్. జడలు రో జడలు రో హడలు రో దడలు రో కొడుతరో తొడలు రో తీస్తరో తోలు రో, సవారీకి దొరుకు బిడ్డ శవాలే లేస్తాయి బిడ్డ, పేగులు తీసి మెడల వేసి ఆడుతాం బిడ్డ ఆడుతాం బిడ్డ. నిజంగా షేరే పాట మాత్రం. నిజంగా అంటే ఇది రికార్డింగ్ చేసినప్పుడు ఎలా అనిపించింది మీకు మ్యూజిక్ డైరెక్టర్ తో? ఇక్కడ నుంచి ఇక్కడ దాకా తడిసిపోయింది నాకు. పాడేటప్పుడు ఏసీ ఫుల్ ఏసీ ఉన్నా కూడా అంత ఏసీలో కూడా చెమటలు పట్టించింది పాట నిజంగా. ఎంత ఎంత టైం పట్టింది రికార్డింగ్ కి మీకు? 2 గంటలు పట్టింది. 2 hours పట్టింది. 2 hours. హిందీ వర్షన్? హిందీ వర్షన్ ఇక్కడే 1 గంట సేపు పాడా. అంటే అది గంట తొందరగా అయిపోయింది. తెలుగుదే కొంచెం అది ఎందుకంటే అప్పుడు మనకు ట్యూను లిరిక్ అంతా కూడా మనకు రావాలి కదా, మైండ్ లోకి రావాలి కదా. ఆల్రెడీ వచ్చేసింది. ఇంకేది మనకు కొంచెం ప్రొనౌన్సియేషన్ కరెక్ట్ గా చూసుకునే వాళ్ళు ఉంటే ఈజీ అది. ఓకే. హిందీ పాట సో రికార్డ్ అయి విన్న తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ గారి నుంచి కానీ లేకపోతే హీరో నాని గారు విన్నప్పుడు కానీ వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంది? ఏమన్నారు? అమ్మో వాళ్ళు అసలు అక్కడ అసలు ఈ పాట పాడినప్పుడు డైరెక్టర్ అక్కడే ఉన్నాడు, శ్రీకాంత్ అన్న. తర్వాత మా శ్యామ్మాయ అక్కడే ఉన్నారు. ఇంకా ఎందుకంటే చిన్న చిన్న మార్పులు ఏమున్నా కూడా వాళ్ళు అక్కడే చెప్పడం, అప్పుడప్పుడే చేసేయడం. వన్స్ ఫైనలైజ్ అయిపోయిన తర్వాత అందరు రియాక్షన్స్ ఎలా ఉన్నాయి? వాళ్ళకి కూడా అసలు మామూలుగా అనిపించలేదా? థియేటర్ తగలబడిపోతాయి అని చెప్పేసారు. థియేటర్ నిజంగానే చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు మన శ్రీకాంత్ అన్న, శ్యామ్ వాళ్ళు. ఎందుకంటే అంటే నాకేమంటే జనరల్ అన్ని పాటలకి ఇది ఉంటుంది అనుకున్నా, కానీ అక్కడ కూడా ఆయన అనిరుద్ధు ఆడుతూ పాడుతూ చేపించిండు. ఏం ఒక భయం అనేది లేదు అక్కడ. చేసిండు అందరూ. ఇంకా నాని గారికి నచ్చింది, అందరికి నచ్చింది. ఇవాళ ఇక్కడ ఇలా ఉంది. నిజంగా పారడైజ్ మూవీ ఎప్పుడు రిలీజ్ అయిద్దో కానీ రిలీజ్ అయినప్పుడు ఈ పాట వచ్చినప్పుడు నిజంగానే మీరు అన్నట్టు థియేటర్లో తగలబడిపోతాయి. ఆ రేంజ్ లోనే పాట అనేది ఉంటుంది. వితౌట్ మ్యూజిక్ వింటేనే ఇంత హైప్ వస్తుందంటే అందరూ పాడుతున్నారు, అందరి కోసం. నిజంగా అన్న చిన్న చిన్న పిల్లలు కూడా పాటని చిన్న చిన్న పిల్లలు పాడుతున్నప్పుడు వాళ్ళు రీల్స్ చేసి పెడుతున్నప్పుడు చూస్తుంటే మీకేమనిపిస్తుంది? అసలు నాకు భలే ముచ్చటేస్తుంది. ఇప్పుడు నేను ఇట్లా మెట్రోలో పోయేటప్పుడు కూడా నేను గమనిస్తుంటా, బయటకు వెళ్ళినప్పుడు కానీ అక్కడ పిల్లలు చిన్న పిల్లలు అంటే మరీ ఇదే ఉంటారు పిల్లలు, స్టెప్లు వేసుకుంటూ పాటకి తగ్గట్టుగా. దాని అర్థం తెలియదు, ఏం తెలియదు కానీ ముద్దు ముద్దుగా. అవునవును. నిజంగా చిన్న పిల్లల నుంచి అంత ప్రతి ఒక్కళ్ళకి కూడా పాట అనేది అసలు ఇట్లా వెళ్ళిపోయింది. మీరు అప్కమింగ్ వాటిలో కొన్ని సాంగ్స్ రిలీజ్ కి రెడీగా ఉన్నాయి, ఇంకా కొన్ని పాడబోతున్నానని చెప్పారు. మాకు ఎక్కడో చిన్న హింట్ లాగా వినిపించింది. డిఎస్పి గారి దానిలో కూడా ఆయన ఆధ్వర్యంలో కూడా ఒక పాట పాడబోతున్నారని విన్నాము. నిజమేనా? త్వరలో రాబోతుంది. అయిపోయింది, పాడడం కూడా అయిపోయింది. ఏమన్నా మాకేమన్నా చిన్న హింట్ లాంటిది ఏమన్నా ఇస్తారా? ఏం లేదు, అది ఏ హీరో మూవీ అని కానీ ఏంటని ఎప్పుడు రిలీజ్ అవబోతుందని కానీ? వస్తుంది ఒక పెద్ద సినిమా, చాలా పెద్ద సినిమా. ఓకే, పెద్ద హీరో సినిమానైతే త్వరలో వస్తుంది. ఇక ఈ బోనాలప్పుడు, నాకు తెలిసి బోనాలప్పుడు రిలీజ్ అయింది. ఇంకా పూనకాలే అయితే ఆయా షేర్ ని ఇంకా అది బీట్ చేసేలాగా ఈ పాట ఉండబోతుంది. మామూలుగానే డిఎస్పి గారి పాటలు అంటే అసలు ఆయనకి విపరీతమైన ఇంట్రెస్ట్ ఉంటుంది. అంటే ఒక్కొక్క సాంగ్ ఒక్కొక్క స్టైల్లో తీస్తూ ఉంటారు. అవునవును, చాలా టైం తీసుకున్నాడు ఈ సాంగ్ కి. మంచిగా దగ్గరుండి మంచిగా డాన్స్ చేస్తూ పాడించాడు నాకు. ఓహో, అంటే ఎన్ని గంటలు పట్టింది దీనికి రికార్డ్? 3 రోజులు. అంటే 3 రోజులు కంటిన్యూ కాదు, అదే బట్ పర్ఫెక్ట్ గా రావడం కోసం 3 days రికార్డింగ్ తీసుకున్న టైం. దీన్ని బట్టే అర్థం చేసుకోవాలి గైస్. నెక్స్ట్ సాంగ్ చాలా బాగుంది పాట. ఇంత చెప్తున్నారు కానీ కొంచెం ఎంత ఆశ పెట్టేస్తున్నారు అన్న. అసలు ఇంత కూడా లీక్ చేయట్లేదు, త్వరలో రాబోతుంది, రెడీగా ఉండండి అని చెప్తున్నారు. బట్ ఎనీవేస్ అన్న, ఈ సాంగ్ కూడా నాకు తెలిసి ఆయా షేర్ ఎంత హ్యూజ్ హిట్ అయ్యిందో డిఎస్పి గారి ఆధ్వర్యంలో. అంటే సాంగ్స్ అనేవి అసలు ఆయన మ్యూజిక్ ఇది కూడా డిఫరెంట్ గా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మీరు అన్నట్టుగా ఇది కూడా సూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాము. బట్ వెయిటింగ్ అప్పటి వరకు.
త్వరగా రిలీజ్ అవ్వాలని మేమైతే కోరుకుంటున్నాం, ఈగర్ గా వెయిట్ చేస్తున్నాం కూడా. జంగిరెడ్డి అని నిజంగా ఎన్నో పాటలు, అసలు ఎంతో విషయాలు మనం మాట్లాడుకుంటూ రావడం జరిగింది. అవును. అలాగే మీరు ఇందాక మనం ప్రస్థానంలో దేవుళ్ళకి సంబంధించి కూడా ఎన్నో పాటలు మీరు పాడడం జరిగింది. అవును. అయ్యప్ప స్వామికి సంబంధించి కూడా ఎన్నో పాటలు మీరు పాడారు కాబట్టి మంచిది ఒకటి అయ్యప్ప పాటతో మన ఇంటర్వ్యూ ఎండ్ చేద్దాం. ఒక్క పాట. తప్పకుండా. నా ప్రాణం నీవేనయ్య, నా సర్వం నీవేనయ్య, నా చిన్ని మణికంఠ స్వామి, నా చిన్నారి మణికంఠ స్వామి. నా గానం నీకేనయ్య, నా ధ్యానం నీదేనయ్య, మా బాల మణికంఠ స్వామి, నా బంగారు మణికంఠ స్వామి. నా ప్రాణం నీవేనయ్యా, నా సర్వం నీవేనయ్యా, నా చిన్ని మణికంఠ స్వామి, నా చిన్నారి మణికంఠ స్వామి. ఇదొకటి కొంచెం మెలోడీగా రాసుకున్న పాట. ఇంకొకటి ఏమో డీజేలలో అక్కడ మారుమోతుంటుంది ఒకటి. ఏంటంటే అయ్యా నిన్ను మరువను అయ్యప్ప నిన్ను మరువను, అయ్యా నిన్ను మరువను అయ్యప్ప నిన్ను మరువను, స్వామి నిన్ను మరువను మణికంఠ నిన్ను మరువను, అయ్యా నిన్ను మరువనయ్యా అయ్యప్ప నిన్ను మరువనయ్యా, స్వామి నిన్ను మరువనయ్యా మణికంఠ నిన్ను మరువనయ్యా, అయ్యా నిన్ను మరువను అయ్యప్ప నిన్ను మరువను. ఇది తర్వాత మల్లెలమా మల్లెలు సన్నజాజి మల్లెలు, మణికంఠ స్వామి మెడల అడవి మల్లె పువ్వులు, మల్లెలమా మల్లెలు మల్లెలమా. అదొకటి. జాజి మొగ్గలాలి జాజి మొగ్గలాలి, వచ్చ వచ్చ అయ్యప్ప జాజి మొగ్గలాలి, జాజి మొగ్గలాలి జాజి మొగ్గలాలి, వచ్చ వచ్చ అయ్యప్ప జాజి మొగ్గలాలి, వచ్చ 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 వచ్చే వచ్చే వచ్చే. నిజంగానే పాటలు మామూలుగా కాదు, స్వాములు కూడా చక్కగా లేచి అసలు మంచిగా ఆడతారు స్వాములు, ఈ మంచిగా పాటలు ఆడుకుంటారు. వింటుంటే నిజంగా జంగిరెడ్డి అన్న మీరు ఇలా మా స్టూడియోకి రావటం, ఎన్నో మంచి మంచి పాటలు అంటే మీరు రాసినవి మీరు పాడినవి వినిపించడం అసలు నిజంగా చాలా అదృష్టంగా భావిస్తున్నాం, చాలా హ్యాపీగా కూడా ఫీల్ అవుతున్నాం. మీరు ఇక్కడికి వచ్చి మాతో ఇంత సమయం కేటాయించి ఇంత చక్కగా పాడి వినిపించినందుకు చాలా థ్యాంక్స్ అన్న. అలాగే మీరు ఫర్దర్గా కూడా ఇంకా మూవీస్లో మంచి మంచి పాటలు అవకాశాలు వచ్చి నిజంగా షేర్ లానే ఇట్లానే ఈ షేర్ ఇది కంటిన్యూ అవుతూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా.